చెప్పటం సముచితం అని చెప్పి ముందు వారికి అవకాశం ఇచ్చాం. తర్వాత జంజాల శంకర్ గారు మనకు విజయవాడకు ఫస్ట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మేయర్, 90 సంవత్సరాల వయసు, పైగా మహాత్మా గాంధీ గారిని కూడా స్వయంగా చూడగలిగిన వ్యక్తి. తర్వాత వారి అభిప్రాయాలు సభాముఖంగా పంచుకోమని నేను ప్రార్థిస్తాను. అందరికీ నమస్కారం. డాష్కి పెద్దల ఉపన్యాసం వినడానికి ముందుగా వచ్చాను. అయితే ఒకే విషయం చెప్పదలుచుకున్నాండి. మనలో నిర్లిప్త మన చదువుకున్న వాళ్ళు వస్తే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. ఒక విధమైనటువంటి అది చాలా బాధగా ఉంటుంది. ఇంకా చిన్న లెవెల్లో వాళ్ళు చూసినట్టయితే మాకు లీడర్ ఉన్నారు, వాళ్ళు చెప్పి మేము వింటాం, మంచి చెడు వాళ్ళు చూసుకుంటారు, మొత్తం 90% వాళ్ళు ఓట్ చేస్తారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ చదువుకున్న వాళ్ళు 50%, 30% కూడా ఓటు వేయకపోవటం చాలా విచారంగా కనిపిస్తుంది. నేను మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు వివిధ వృత్తి ప్రవృత్తుల్లో ఉన్నవాళ్ళు అయినా సరే, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి మీ మాట వినేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో చెప్పండి ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటు. అర్హుడైన వాటికి ఓటేయమని చెప్పండి. ప్రతి వాళ్ళు ఏదో ఒక చిన్న లీడర్షిప్ వాళ్ళ చేతనంతా తీసుకొని ప్రజల్లో ఒక ఉత్తేజపరిచి ఓటు యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ తప్పకుండా ఓటు వేయాలి అని చెప్పి చెప్పడం. ఇంతకన్నా పెద్దలు చాలామంది వివిధ రంగాలకు చెందిన పెద్దలు ఉన్నారు, అంతకన్నా చెప్పేది లేదు. మీ అందరినీ వింటానికి చిన్న క్లుప్తంగా చెప్తే బాగుంటుంది. చాలా సంతోషం అండి, మీరు అందరూ వచ్చారు. జై హింద్. 90 సంవత్సరాల వయసున్న ప్రతి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమంలో ముందుండి ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచే వ్యక్తి డాక్టర్ జంజాల శంకర్ గారు. అటువంటి వారు ఈ నిబద్ధతతో కూడిన ఈ సంస్థలో సభ్యులుగా ఉండటం మేము చాలా గొప్ప గౌరవంగా భావిస్తాం. తర్వాత శ్రీ గొల్లా నారాయణరావు గారు వారి అభిప్రాయాలను మనతో పంచుకుంటారు. కూర్చుని. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న ఈ డెమోక్రసీగా ఎట్లా మార్చాలి అనే దానికి సంబంధించిన ఇన్పుట్స్ కోసం అని చెప్పి ఇక్కడ మనం ఏర్పడ్డాం. ఇప్పుడు నావి కొంచెం అది ఉటోపియన్ పాలసీస్ అయి ఉండొచ్చు. బట్ నేనైతే ఏమనుకుంటున్నానంటే, ఈ దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలన్నా, దేశ వ్యవస్థ బాగుపడాలన్నా మనందరికీ తెలిసిన విషయమే. ఒక రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఇటువంటి పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఆ పదవుల్లోకి రాగానే వాళ్ళు వాళ్ళ పార్టీలకు రిజైన్ చేస్తారు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా ఉండరు. ఎవరైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా తాపత్రయపడి దౌర్జన్యాలు చేసి మనందరికీ సేవలు చేయాలని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇటువంటి పదవులు అన్నప్పుడు ముందుగా పదవులు స్వీకరించగానే మా పార్టీలకి రిజైన్ చేస్తాము అని చెప్పి ఒక నియమం పెట్టుకుని చేస్తే ఈ దేశం, ఈ ఎన్నికల వ్యవస్థ తొందరగా బాగుపడుతుందని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. నమస్కారం. అది చాలా ఆదర్శవంతంగా ఉందని మీరు చెప్పారు. ఆదర్శవంతంగా ఉంది ఆలోచన. కాకపోతే మీరు చెప్పింది మాత్రం నిజం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారికి రాజకీయ పార్టీలతో ఎటువంటి అనుబంధం ఉండకూడదు అనే నిబంధన ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ నిబంధన మాత్రం కొంతవరకు అమలు జరుపుతున్నారు. అది క్రింద నుంచి ఉండాలనండి, వార్డు మెంబర్ దగ్గర నుంచి అటువంటిది జరగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేయటం జరుగుతుంది. కానీ రాజకీయాల్లో నిబద్ధత ఉన్న రాజకీయ నాయకులు రావాలని కోరుకుంటాం. నెక్స్ట్ ముందుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి బాధ్యత తీసుకుంటారు కదా సార్, అది మర్చిపోతున్నారు. తర్వాత శ్రీ నారాయణ ప్రసాద్ గారు, మళ్ళీ నారాయణ ప్రసాద్ గారిని
సభకు నమస్కారం. ఎంతో కృషి చేస్తున్న నమ్మగడ్డ ఇంతకుముందు ఎన్నికల అధికారిగా ఉండి ఈ రోజున అన్ని వ్యవహారాలు తెలిసి దానికి తోడు కేవలం ప్రస్తుతం దాస్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఎన్నికల వ్యయం గురించి తెలియపరచడానికి మనం ఉండడానికి చేసిన దానిలో ముందుగా వారిని అభినందిస్తూ ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళం 10 నుంచి 15 నుంచి 20 నుంచి అంతకు మించి మార్పు తీసుకొచ్చే విధంగా, లేకపోతే ఎన్నిక జరిగే బూతుల దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని శ్రద్ధగా తీసుకెళ్ళి ధైర్యంగా వాళ్ళకి మీ ఓటు మీ స్వేచ్ఛగా వేసుకోండి అనే స్థాయికి తీసుకురావటానికి వాటిలో నేను కూడా ఉంటానని చెప్తూ ధన్యవాదాలు. సార్, నా పేరు మోత్కూరి వెంకటేశ్వరరావు. నేను సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా ఉన్నాను. ఇవాళ రోజు రోజుకి సమాజంలో ఎలా విలువలు పడిపోతున్నాయి, ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రధానమైనప్పుడు ఆ రాజకీయాలు ఇవాళ భ్రష్టు బట్టి నేరపూరితమైన తర్వాత ఆ నేరపూరితమైన రాజకీయాలు మొత్తం సమాజాన్నే యథారాజా తథా ప్రజ అన్నట్టు పాలకులు ఎలా ఉంటే ప్రజలు కూడా అలా, అందరు కాకపోయినా చాలామంది అనుసరిస్తారనేటువంటి నానుడి ప్రకారం ఇవాళ చాలా భయంకరంగా సమాజం యొక్క పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికి మేము కూడాను ఎన్నికల నోడల్ అధికారి గారితో అనేక కాలనీల్లోనూ సీనియర్ సిటిజన్ మీటింగ్లోనూ చాలా చోట్ల కూడాను ఓటు ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. అట్లనే గతంలో కూడా మేము లోక్సత్తా స్వచ్ఛంద సంస్థలో ఉన్నప్పుడు ఎన్నికల నిఘా కార్యక్రమాల్లో పాల్గొని ఒక వ్యాన్ వేసుకొని జిల్లా మొత్తం కూడా ప్రచారం చేసి మంచివాడిని ఎన్నుకుందాం, చట్టం పట్ల అవగాహన ఉన్నవాడిని ఎన్నుకుందాం, ఓటు వేయటం మన బాధ్యత అని ఇవన్నీ చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటే ఒక ఊర్లో మా కారు ఆపి, ఏమండి మా నియోజకవర్గంలో 2 దొంగలే పోటీ చేస్తున్నారు, ఏ దొంగలకే ఓటు వేయాలని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఏమన్నా 2 దొంగలు ఏ మంచి దొంగను చూసి ఏమన్నా ఇది అంటారు కదా, గుడ్డి కన్ను కంటే మనము ఒక రకంగా ఫెయిలింగ్ డెమోక్రసీ. రేపు ఎన్నికలు మాత్రము చాలా ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని, ఈ దేశం యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని, సమాజం యొక్క స్వరూపాన్ని మార్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఎన్నికలు. అందువల్ల రేపు ఎన్నికల్లో మాత్రము ఓటింగ్ కనీసం ఒక 90% చేరి విద్యావంతులుగా ఈ ప్రజాస్వామ్యం కావాలి, ఈ యొక్క రాజ్యాంగం గౌరవిద్దాము కావాలనుకునే వాళ్ళందరం కూడా ఎన్నికల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత బచావ్ తరఫున ఇక్కడికి వచ్చిన వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మనందరం కలిసి సమాజంలోకి వెళ్ళి ఎన్నికల యొక్క ప్రాముఖ్యతని, ఓటు వేయాల్సిన అవసరాన్ని, ఎవరికి వేయాలి, రాజ్యాంగ విలువలను పరిరక్షించే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి మనం ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. రాబోయే ఎన్నికలు అత్యంత హింసాయుతంగా ఉండటానికి ఉన్న సూచనలు, ప్రమాద ఘంటికలు ఇప్పటికే మన ముందు ఉన్నాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి పాల్గొన్న సభలో కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. అంటే నువ్వు దేశ ప్రధానినే విస్మరిస్తే మన రాజ్యాంగ ధర్మాన్నే మనం పక్కన పెట్టి పోలీస్ వ్యవస్థ కనుక రాష్ట్రంలో కనుక పనిచేస్తే సామాన్యుడికి ఎవరు రక్షణ అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఇంకా శోచనీయమైన అంశం ఏంటంటే, ప్రధానమంత్రి గారి సభ అయిపోయిన 24 నుంచి 36 గంటల్లో 2 హత్యలు జరిగాయి. ఎందుకు? ఆ సభలో పాల్గొనడానికి మద్దతు ఏరి ప్రత్యర్థులు వేటాడి 2ని చంపారు. ఒక కారుని, ఐ థింక్ గురజాల్లో ఒక కారుని ఏకంగా ధ్వంసం చేశారు. దీన్ని స్వయంగా రాష్ట్ర CEO 3 సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్కి 2 రోజుల క్రితం తాకీదు పంపి ఇది ఎలా జరుగుతాయి, ఇది ఎలా సమర్థనీయం అని చెప్పి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంటే అసలు ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే రాతి యుగంలో ఉన్నామా అనేది అర్థం కాని విషయం.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా దీన్ని స్యూమోటోగా స్వీకరించి నేరుగా ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, భద్రతా వ్యవస్థ, పౌర సమాజంలో ఉన్న ఆందోళన, సామాన్యుడికి రక్షణ కల్పించలేని స్థితిలో మేము ఉన్నాము. మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగవు అన్న భయాందోళనని వ్యక్తం చేస్తూ స్వయంగా CEO ECIకి నేరుగా మేము విజ్ఞప్తి అయితే చేసాం. అది పరిశీలనలో ఉందని భావిస్తున్నాం. తర్వాత శ్రీ పద్మశేఖర్ మాట్లాడతారు. ఆయన కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఆయన కార్యకర్తగా గుర్తింపు పొందడానికి ఇష్టపడతాడు. ఎన్నో పోరాటాలు చేశాడు. చాలాసార్లు జైల్లో కూడా పెట్టారు ఆయన్ని, అది వేరే సంగతి. ఆయన తాలూకు ఒక సామాజిక కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేసేటప్పుడు ఈ అక్రమాలని ఎలా ఎదుర్కొన్నాడు, ఎటువంటి సమస్యలు ఆయన అనేది క్లుప్తంగా చెప్తారు ఆయన అనుభవాలు. అందరికీ నమస్కారం. ముందుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి, వారితో పాటు ఉన్నటువంటి సభ్యులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. మేధావులు అనుకునేటువంటి వాళ్ళు బయటికి రావడానికి భయపడేటువంటి రోజుల్లో ఈ సమాజంలో జరిగేటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలి, ఎక్కడో చాటాలని చెప్పి బయలుదేరినటువంటి రమేష్ కుమార్ గారు బృందం మాలాంటి గ్రౌండ్ స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలకి ఎంతో ధైర్యాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వటమే కాకుండా ఇంకా జరిగేటువంటి అరాచకాలను ఎదుర్కొని ముందుకెళ్లేదానికి మాకు స్ఫూర్తిదాయకంగా వారు నిలిచారు. దానికి అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనవరి 22 ఓటర్ లిస్టులో వెరిఫై చేస్తూ ఉన్న సందర్భంలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగే దానికి ముందు కానీ తర్వాత వచ్చినటువంటి ఓటర్ లిస్టులో అవకతవకలు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే కుప్పంలో కానీ, చిత్తూరులో కానీ వేరు చోట్ల జరిగినటువంటి వీటన్నిటి మీద ఎంత అరాచకాలు ఎట్లా జరిగినాయి ఏమిటనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు మేము బూత్ స్థాయిలో డోర్ టు డోర్ ఓటు వెరిఫికేషన్ చేస్తూ ఉన్న సందర్భంలో ఒకే ఒక బూత్లో 220 ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయి. ఒకసారికి 2 సార్లు 3 సార్లు 900 ఓట్లలో 220 ఓట్లు దొంగ ఓట్లు వస్తే అసలు ఇదేంటిది, ఇల్లుల్లి తిరిగాం, ఎక్కడ కనపట్లా. ఇది ఒకే బూత్లో జరిగిందా ఏంటని చూసి ఒక 8 బూత్లో చూసుకున్నప్పుడు 90 ఓట్ల నుంచి 316 ఓట్ల వరకు బూత్లో జాయిన్ చేయడం జరిగింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినవి ఏంటి? సహజంగా ఏంటంటే అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. పల్లెటూళ్ళు అయితే ఐడెంటిఫై చేయగలరు. మనకి టౌన్లు కానీ ఇప్పుడు ఏరియాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్ కానీ మున్సిపాలిటీస్లో కానీ చాలా కష్టం. పక్క పోస్టులో ఉన్న ఎవరున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దాన్ని అంతటితో వదలకుండా అసలు ఈ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి మైలవరం నియోజకవర్గం మా గొల్లపూడి గ్రామంలో జరిగినటువంటి విషయాన్ని తీసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి నందిగామ, నూజివేడు, ఇటు గన్నవరం ఏరియాకి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు గన్నవరం ప్రాంతంలో మా కార్యకర్తలు ఇళ్ల పేర్ల ఆధారంగా నేను కొన్ని ఇళ్ల పేర్లు నోట్ చేసుకుని చెప్పడం ద్వారా వాళ్ళు ఈ ఇళ్ల పేర్లు గలాళ్ళు మా ఊళ్ళో ఉన్నారని చెప్పడం ద్వారా ఒక్కొక్క ఓటర్ లిస్ట్ని 5 కాపీలు తీసుకుని ఆ బోళ్ళకి వెళ్ళి అంబాపురం, పాతపాడు, నున్న దగ్గర నుంచి రామర్పాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు, నిడమానూరు చాలా పెద్ద విలేజ్, పెద్ద టౌన్ వాతావరణమే. అటువంటి చోట గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఆటో వాళ్ళ దగ్గర నుంచి, ఒక చిన్న LIC ఏజెంట్ దగ్గర నుంచి బాగా సహకరించిన దాని మీద దగ్గర 2600 చిల్లర ఓట్లు ఐడెంటిఫై చేసి తీయటం జరిగింది. 5 నెలలు సుమారు టైం పెట్టింది. ఓటర్ లిస్టులు కూడా సరిగ్గా లేవు మా గన్నవరం వాళ్ళ దగ్గర. ఈ లిస్టులు ఇవన్నీ తీసుకుని కూడా డిసెంబర్ 12, 2022లో ఎలక్షన్ కమిషన్ గారిని కలిసి 2 ఓటర్ లిస్టులు ముందు చూపించడం జరిగింది ఆయనకి. ఎలా చేశారు మీరు, మాన్యువల్గా చేశారని ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది. అక్కడి నుంచి మేము ఆ రోజు మైలవరం నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రతి బూత్లో ఉన్నటువంటి కార్యకర్త పనిచేసిన దాని ద్వారా సుమారు 36,000 ఓట్లు దేనికి సంబంధించి డబల్ ఓట్లు కానీ, డిలీట్లు కానీ, షిఫ్టింగ్ ఓట్లు కానీ రకరకాలన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ మన వైజాగ్లో మీటింగ్ వచ్చినప్పుడు మైలవరంలో ఎన్ని ఓట్లు ఎలా జరిగినాయి ఏంటనేది
కలెక్టరేట్ దాని మీద పెట్టి చేసి పర్ఫెక్ట్గా చేశారనే దాంతో రావటం జరిగింది. మొత్తం మీద ఏదైనా కానీ 50-60 వేల ఓట్లు మొన్నటి వరకు మేము క్లైమ్స్ గవర్నమెంట్ నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ ఇవ్వటం జరిగింది. అన్నీ కూడా దీంట్లో ముఖ్యంగా రమేష్ కుమార్ గారిని మేము అభినందించాల్సింది ఏంటంటే డబల్ ఓట్లు ఇవన్నీ కూడా ఒకే ఓటర్ పక్క నిధులు బోర్డర్లు. ఇప్పుడు నేను చెప్పాను మీకు, రామర్పాడు బస్సు ఎక్కితే గొల్లపూడిలో దిగుతాడు, గొల్లపూడిలో బస్సు ఎక్కితే రామర్పాడు వెళ్ళిపోతాడు. అక్కడ ఓటేస్తాడు, ఇక్కడ ఓటేస్తాడు. ఓటర్ ఐడీలు వేరు, ఒకే పర్సను వేరు, ఫోను నెంబర్ ఉండదు, ఆధార్ లింకేజ్ ఉండదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్కి కూడా తెలియదు. ఒక బూత్లో 8 గ్రామాల ఓట్లు తీసుకొచ్చి జంబ్లింగ్ టైంలో పిల్లల్ని ఎగ్జామ్కి పంపించేటప్పుడు వేరు పిల్లల్ని పెట్టినట్టుగా ఆ ఓట్లు వేరు గ్రామాల ఓట్లు పెట్టడం జరిగింది, దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రమేష్ కుమార్ గారిని కూడా కలవటం జరిగింది. వారితో మాట్లాడిన తర్వాత వారి గైడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా అసలు డబల్ ఓట్లు ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ మేము ఇచ్చినవి కాకుండా వారు కూడా స్వయంగా రాష్ట్రం మొత్తం మీద చేసినటువంటి దాంట్లో నేను ఇప్పటికీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని 4 సార్లు కలిశాను, స్టేట్ పార్టీ నుంచి కానీ నేను వ్యక్తిగతంగా కానీ. అలాగే ఈఆర్ఓ కాన్స్టిట్యున్సీ వైజ్కి వచ్చేసరికి నేను ఇప్పుడు 36 సార్లు ప్రతి వారం కూడా అటెండ్ అవటం ద్వారా సచివాలయ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, వాళ్ళకి వాలంటీర్లు ముఖ్యంగా అనేదానికి ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాడిని, ఆ బాధ ఏంటో నాకు తెలిసినటువంటి వాడిని. ఇక్కడ 27 ఓట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. 7 ఓట్లతో అనకాపల్లిలో ఎంపీ ఓడిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉదాహరణగా చూసుకున్నప్పుడు ఇన్ని వందల వేల ఓట్లు ఎట్లా వస్తూ ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు ఈ కమిటీ వారు చేసినటువంటి దీని మీద కానీ రాష్ట్ర పార్టీ నుంచి తెలుగుదేశం వైపు నుంచి మేము చేసినటువంటి ఎప్పటికప్పుడు ఇది కానీ మొత్తం మీద ఇన్ని లక్షల ఓట్లు తీసేదానికి వెరిఫై చేసి పర్ఫెక్ట్గా చేసేదానికి పనిచేయడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిలో మాకు కూడా అసలు ఈ వాలంటీర్లు బాగా బలంగా పనిచేశారు ప్రభుత్వానికి. వాళ్ళు అసలు ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి బిఎల్ఓలకి ఏం తెలియదండి. అసలు వాలంటీర్లే మెయిన్, వాళ్ళు లేకపోతే బిఎల్ఓలు కూడా ఏం చేయలేరు. మొట్టమొదటిలో మేము ఈ కంప్లైంట్ పెట్టి చేసినప్పుడు ఎక్కడా కూడా ఎవరు స్పందించేవాళ్ళు కదా అసలు ఏఆర్ఓలు. అలాంటిది ఈ ఎలక్షన్ కమిషనర్ గారిని కలవటం కానీ రమేష్ కుమార్ గారి యొక్క గైడెన్స్ పేపర్లో ఎప్పటికప్పుడు ఇవ్వటం కానీ వాటన్నిటి ద్వారా కానీ మేము గ్రౌండ్ లెవెల్లో పర్ఫెక్ట్గా చూపించడం ద్వారా కానీ తర్వాత వచ్చినటువంటి ఈఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాలంటీర్స్ని పక్కన పెట్టడం ద్వారా, పక్కన పెట్టడం అంటే పక్కన ఉంటారు అంతేకాని వర్క్ అంతా కూడా వాళ్ళే ఈ సచివాలయ సిబ్బందికి చేసేది. ఆ సచివాలయ సిబ్బంది బిఎల్ఓలు గ్రౌండ్ లెవెల్లో మొట్టమొదటి కోఆపరేట్ చేయకపోయినా చివరిలోకి వచ్చేది వారం ఈ ఓట్లు ఎందుకు తీయలేకపోయారు, ఎందుకు అనే దాని మీద ఇది చేయడం ద్వారా 99.99% మేము పారదర్శకంగా చేసుకోగలిగామనేది మాకు తృప్తి ఉంది. దానికి అధికారులు కూడా మనం అందరిని అనుకోవడానికి లేదు. కొంతమంది జిల్లా స్థాయి అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏమీ జరగలేదు. కానీ నాకు వచ్చేసరికి ఈఆర్ఓ లాంటి వాళ్ళు కానీ కొంతమంది ఏఈఆర్ఓలు కానీ చాలా పర్ఫెక్ట్గా మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుని వాళ్ళు తరువుగా చెక్ చేసుకుని చేసినటువంటి విధానం పర్ఫెక్ట్గా రావడానికి మనకు ఒక అవకాశం జరిగింది. ఇంకొక వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, మొన్నటికి క్లుప్తమే సార్. అంటే ఇప్పుడు దీంట్లో మనం ఎన్నికలు అవినీతి అడ్డుకట్ట అనే దాని మీద మొన్న నోటిఫికేషన్ వచ్చే ముందు 2 రోజుల ముందు వాలంటీర్లు ప్రతి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెసేజ్లు ఇస్తారు. వాడు ఇచ్చినటువంటి చివరి మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాం, మీకు ఆ కేటాయించిన దాంట్లో ఇల్లు కట్టలేకపోయారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బాధ్యత తీసుకున్నారు, రాబోయే 9 నెలల నుంచి సంవత్సర కాలంలో మీకు ఇల్లు నిర్మించి ఇస్తారు అని మెసేజ్లు సార్ డైరెక్ట్గా ఓటర్కి. దాన్ని నేను మీకు పెట్టినట్టు అనుకుంటా సార్, బహుశా నేను ఏమైనా ఫార్వర్డ్ చేసి ఉండొచ్చు మీకు రమేష్ కుమార్ గారు బహుశా. అంటే వ్యవస్థని ఎట్లా ఓటర్ని ఏ రకంగా ప్రభావితం చేయడానికి చూస్తున్నారు అనే దానికి ఒకటిను. ఇప్పుడు మీటింగుల గురించి చెప్పారు మీరు. రాజకీయ పార్టీలు మీటింగులు పెట్టుకున్నప్పుడు ఈ వాలంటీర్ని వెళ్ళి పోలీసులను కూడా ఉపయోగించారండి. పోలీసులను కూడా ఉపయోగించి ఎవరైతే మీటింగ్లకు వెళ్తున్నారో పాల్గొంటున్నారు అన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పెన్షన్లు తీసేస్తాం, ఇళ్ల స్థలాలు తీసేస్తామని వాళ్ళని బెదిరించడం ద్వారా జరుగుతున్నటువంటి అరాచకాలు కింద స్థాయిలో ఇవన్నీ అవి కొంచెం ఒకసారి మీ దృష్టిలో కూడా చెబుదామని ఇంత వేదిక అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి అన్నిటికి కూడా పోలీస్ అధికార యంత్రాంగం కూడా ఈరోజు
గాంధీ జయంతి రోజు కూడా మా అలాంటి వాళ్ళు అనేక వేల మంది కార్యకర్తలు ఇవాళ 20 నుంచి 25 కేసులు ఉన్నాయి ప్రతి వాళ్ళ మీద. ఏ కేసు ఎప్పుడు పెట్టారో తెలియదు. అధికారులని విధులు అడ్డుకుంటున్నాం అనే ఉద్దేశంతో చేయటం కానీ, ఆఖరికి ఇసుక దందాలు వాళ్ళు చేస్తూ దానిని నిలేస్తే మా మీద బైండోవర్ కేసులు పెట్టారు. ఈ బైండోవర్ కేసు రేపు పొద్దున ఏజెంట్లుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఏ కేసులు ఉన్నటువంటి వాళ్ళని ఎలో చేస్తారు, ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయనే దానికి కూడా పూర్తి వివరాలు తెలియనటువంటి పరిస్థితి. దీని మీద మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పటికే పెట్టారు, ఇంకా పెట్టాలి. దాని మీద మాత్రం తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా ఇంటి నెంబర్ మీద ఓరకిలో మేము ఉండేది ఇంట్లో ఇద్దరము 15 ఓట్లు ఉన్నాయి నా ఒక్కింటి నెంబర్ మీదే. సరే కంప్లీట్ పెడతాము, తర్వాత ఇప్పుడు పద్మశేఖర్ గారు చెప్పిన ఒక దీని మీద ప్రతిస్పందిస్తాను. బైండ్ ఓవర్ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి రేపు పోలింగ్ డ్యూటీస్లో ఏ పార్టీలకు చెందిన వారైనా సరే కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్స్గా కూర్చోవడానికి కూడా అవకాశం కల్పిస్తారా లేదా అనే సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాబట్టి దీన్ని సభాముఖంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత మాకుంది. అయ్యా, అభ్యర్థుల సంగతి ఏంటి? ఘోరమైన నేరాలు చేసి రకరకాల నేరాలు చేసి ఎఫిడవిట్లో ఇస్తున్నారు. దాని మీద నా మీద ఐపీసీలో ఈ నిబంధన కింద కేసు ఉంది, ఇది కాగ్నిజబుల్ అఫెన్సెస్, ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే ఫస్ట్ కోర్టులో నాకు ఆల్రెడీ శిక్ష పడింది, అయినా నేను అప్పీల్ వేశాను. అప్పీల్ స్టేలో ఉన్నందువలన నేను పోటీ చేయగలుగుతున్నాను అని వాళ్ళు నిస్సంకోచంగా మన అభ్యర్థులే స్వయంగా వారి నేర చరిత్రని బహిర్గతం చేస్తున్న నేతృత్వంలో వేధింపులకి గురైన సామాన్య కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ఏ నియమ నిబంధనలు కూడా అడ్డైతే మాత్రం రావు అని చెప్పి నేనైతే మీకు హామీ ఇస్తున్నాను. అంచేత ఇది భయం ప్రాంతాలను చేయటానికి చేసే రాజకీయ ఎత్తుగడ, ఇది విఫలం అవుతుంది. రెండవది, మీరు వాలంటీర్లు ఏదో ఒక అందరికీ కొన్ని మెసేజెస్ పెట్టారన్నారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే అది అంతిమ సందేశం కావాలని నా ఉద్దేశం. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పటికే పక్కన పెట్టాలి అని చెప్పి హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక కేసు కూడా వేసి కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్న నేపథ్యంలో హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ గారు స్పందించి ఎలక్షన్ విధుల్లో వీళ్ళని వాలంటీర్స్ని తీసుకోవడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెప్పి ఈ వరకే కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు అరకొర ఆదేశాలే. ఈ ఆదేశాలు పూర్తి స్థాయిలో ఉండాలి అంటే అసలు వాలంటీర్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి, పౌరుల దగ్గర నుంచి దూరంగా ఉండాలి. దీని గురించి ఒక నివేదిక కూడా ఎలక్షన్ కమిషన్ స్థానికంగా ఉన్న సిఇఓని వారు ఒక నివేదిక ఈ వరకే అడిగారు. అంటే వీరు కనుక లేకపోతే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయా, లేకపోతే వీరు కనుక లేకపోతే రేషన్స్ ఉంటాయా అంటే మీరు కొంతమందిని కనుక అడిగితే అసలు వాలంటీర్లు లేకపోతే సూర్యుడే ఉదయించడం అంటారు కొంతమంది. అంత నిత్యావసర అవసరం వాలంటీర్ల మనుగడ వాళ్ళకి వాలంటీర్లతో ఉన్న బంధం ఏదైతే ఉంటుందో అది అపవిత్ర బంధం. ఈ అపవిత్ర బంధం నుంచి దూరం చేయాలి అనే ఉద్దేశంతోనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రయత్నం చేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఇవి స్ఫూర్తిదాయకంగా లేవు, పూర్తిగా వీళ్ళని దూరం పెట్టండి, బాగా దూరం పెట్టండి అని చెప్పి దీని గురించి గట్టి పట్టుదలతో ఉన్నాం. ఇది కూడా సాధిస్తామనే పూర్తి నమ్మకం నాకుంది. తర్వాతగా శ్రీ రావి శారద గారు వారు బహుకాలం లిటరసీ మూమెంట్లో తర్వాత గాంధీ పీస్ ఫౌండేషన్ ఇలాంటి వాటితో కూడా మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు చురుగ్గా. వారి తాలూకు అభిప్రాయాలు కూడా ఏదైనా వారు కనుక సంక్షిప్తంగా పాత రోజులతో పోలిస్తే ఈ రోజులు ఎలా ఉన్నాయనేది అదైతే వారు చెప్పగలరు. అందరికీ నమస్కారం.
వారు అన్నట్లుగా లైబ్రరీలకు సంబంధించిన వ్యక్తిని నేను. దీంట్లో పెద్దగా చేసిన కార్యక్రమాలు కూడా లేవనే చెప్పాలి. అయితే ఒకప్పుడు ఎలక్షన్స్లో నిలబడిన వ్యక్తి మంచితనాన్ని బట్టి ఓట్లేసేవారు. మేము ఓట్లు వేయని సందర్భంలో కూడా ఏ పార్టీ అయినా నిలబడిన వ్యక్తిలో ఎవరు మంచాళ్ళు అని నిర్ణయించుకునేవాళ్ళు. ఇందాక చెప్పినట్లు అందరూ దొంగలే నిలబడ్డట్టు ఏ దొంగకు వేయాలి అని నిర్ణయించాలి. ఇంకో విషయం మనందరి ముందు ఉంది, అందరికీ తెలిసింది కూడా, అర్బన్ ఏరియాలో ఓట్లు వేయటం లేదు. హాయిగా ఇంట్లో కూర్చుని అమ్మో లైన్లో నుంచి ఎవరేస్తామని ఎక్కువ మంది ఓట్లు వేయటానికి వెళ్ళకపోవటం ఒక ప్రధాన సమస్య. అది అందరూ చెప్పిందే, అందరికీ తెలిసింది కూడా. ఇది కనుక మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువ మంది, ఇందాక మనం అనుకున్నట్లుగా 90% ఓటింగ్ జరగాలి అంటే ముఖ్యంగా పట్టణాల్లో, అర్బన్ ఏరియాస్లో ఎక్కువ మందిని ఓట్లు వేసేటట్లుగా మనం ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా పేరు సుహాసిని అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. నాకు రమేష్ గారి స్ఫూర్తితోనే నేను ఈ మీటింగ్కి వచ్చాను. ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉండి ఆయన ఓటు కోసం ఆయన పడిన శ్రమ మనం ఎవ్వరం మర్చిపోలేని విషయం. అసలు నాకు రోజు బాధేసేది, ఏంటి అసలు ఈ కండిషన్ ఏంటి దేశానికని. దాంతో ఎప్పటి నుంచో నేను వద్దాం అనుకుంటున్నా, నాకు సరైన సందర్భం దొరకలేదు. ఈ సందర్భం దొరికింది. తర్వాత నేను శేషన్ గారు ఉన్న టైంలో నేను ఎలక్షన్ ఆఫీసర్గా చేశాను. అది అసలు ఆ ఎలక్షన్స్ ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు వణికేవాళ్ళు, కింద ఉద్యోగం నుంచి పై ఉద్యోగులు. సాయంత్రం అయ్యేటప్పటికి ఫ్యాక్స్ వెళ్ళిపోవాలి ఎక్కడెక్కడ ఏం జరిగిందని. అంత పకడ్బందీగా జరిగిన ఎలక్షన్స్ చూసిన తర్వాత అసలు ఈ ఎలక్షన్స్ ఏంటి, మన ఓటు కోసం మనం పోరాటం ఏంటనేది అసలు అర్థం కావట్లా. అయితే ఈ మీటింగు స్వేచ్ఛాయుత ఎన్నికల అవినీతి అడ్డుకట్టపై అనే దానికి పెట్టారు. కానీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో ఒక పెద్ద ఉద్యమం వస్తే తప్ప ఇక్కడ డెమోక్రసీ అనేది ఊరికే ఆటలాగా, అంటే ఒక చెప్పుకోవటానికి ఒక పదంలాగానే ఉంది. కానీ డెమోక్రసీ అనేది మనం నిలబెట్టలేం. అంటే ఎలక్షన్ కమిషను, జ్యుడిషియరీ ఈ రెండింటికి స్వేచ్ఛ లేకపోతే మనం అసలు ఎక్కడ డెమోక్రసీని కాపాడగలం? అందుకని రమేష్ గారిని ఇది ఎలక్షన్స్ వరకు కాకుండా ఈ ఉద్యమాన్ని మనం డెమోక్రసీని కాపాడేంత వరకు కూడా మనందరం, అంటే రమేష్ గారి పేరు ఎందుకంటే ఆయన మొదలు పెట్టారు కనుక, ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి, ఆయన మొదలు పెట్టారు. మనం ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళం డెమోక్రసీని కాపాడాలనుకున్న ప్రతి ఒక్కళ్ళం ఆయన వెనకాల నడిచి దీన్ని ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ 2 మాటలు చెప్పడం కోసం నేను అవకాశం తీసుకున్నాను. ధన్యవాదాలు. తర్వాత పెద్దలు శ్రీ కొల్లకొండ శివాజీ గారు ఉన్నారు ఇక్కడ. వారి అభిప్రాయాలని వేదిక ద్వారా పంచుకోమని కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇండియా కూటమికి, ఆంధ్రప్రదేశ్కి పెద్దలు ఒడ్డే సోమనాథ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సిరీస్ మీటింగ్లు 5-6 నేను గమనించాను, చూశాను, పరిశీలించాను. బ్రహ్మాండంగా ఇందులో మేధావులు మీరందరూ కూడా మంచి పాత్ర పోషిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నా. ఈ వాలంటీర్లకు సంబంధించి నిన్న తెలుగుదేశం పార్టీ విజయవాడ ఫ్లోర్ లీడర్ బాలస్వామి ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టాడు. ఒక మంచి సూచన చేశాడు. అది మీ నోటీసుకు తీసుకొస్తాను, పత్రికల్లో వచ్చిందే. ఏంటంటే వాలంటీర్లకి మనం గవర్నమెంట్ నుంచి ఫోన్ ఇచ్చాము. ఆ ఫోన్లో ప్రతి వాలంటీర్కి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా అందులో కనెక్ట్ అయి ఉంటున్నాయి. పద్దాక ఈ ప్రభుత్వ అధికారుల అనధికార ఉత్తర్వులన్నింటినీ ఓటర్ల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ ఫోన్లు ఎలక్షన్ కమిషన్ కానీ అది సంబంధిత వర్గాలు కానీ రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక సూచన చేశాడు ప్రెస్ మీట్లో. అది తమరు కూడా అది వాల్యూడ్ అయితే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తా ఉన్నా. మేము సాయంత్రం పూట గాంధీనగర్లో అక్కడెక్కడ అన్ని పార్టీ నాయకులు అందరూ కలుస్తూ ఉంటాం. అరే ఈరోజు నువ్వేం చేసావు అంటే, ఒక పార్టీ కార్యాలయంలో ఈరోజు బ్రహ్మాండంగా ఓ మీటింగ్ జరిగింది. దానికి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. దొంగ ఓట్లు ఏ విధంగా చేర్పించాలి అనే దాని మీద పెద్ద చర్చ జరిగిందిరా, శిక్షణ తరగతులు జరిగినాయి అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. నేను చెన్నుపాటి విజయ్ గారు ఉన్న కాడి నుంచి ఎన్నికలు చేస్తా ఉన్నాను. చెన్నుపాటి విజయ్ గారు, ఉపేంద్ర గారు, రాజగోపాల్ గారు అనేక ఎన్నికలు చూశాను, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు.
ఎక్కడ కూడా మా వాళ్ళు దొంగ ఓట్ల గురించి ఒక మాట మాట్లాడాల. ఇప్పటికీ నేను చూస్తున్నా మా సోషల్ మీడియాలో అసలు వాళ్ళని తిడతా, ఈ విధంగా పెట్టండి కామెంట్లు, ఆ విధంగా పెట్టండి అని అసలు ఆ పదాలే రావు మా దగ్గర. ఏంటో వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ డ్రైవ్ లాగా దొంగ ఓట్లు అనేది చేర్చేసి దాని ద్వారా అధికారం చేపట్టే దానికోసం పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి తమరు దీని మీద ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తూ, ఇవన్నీ కూడా పౌర సమాజం గమనిస్తూ ఉంది. ప్రజలు అందరూ ఈరోజు వచ్చి మీకు నిలబడిపోయినా గమనిస్తూ ఉంటారు. ఆ మనసుల్లో మీరు చేసే పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుంటారని, మీ వెనక మేమందరం ఉంటామని, ఈ నగరం ఉంటుందని నాకు ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. శివాజీ గారు చెప్పిన దొంగ ఓట్ల దాని మీద సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసిన ప్రయత్నం గురించి కూడా మీకు చెప్తాను. మీరు 1-2 దొంగ ఓట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. 2022లో తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఈ 35,000 దొంగ ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ దొంగ ఓట్లు వేయటానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడానికి తీసుకొచ్చిన బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన పారితోషికం వాళ్ళకి ఇవ్వాల. అక్కడ కూడా లోభత్వమే వీళ్ళది. ఎన్నికల్లో అవినీతి చేసిన వాడికి డబ్బులు ఇవ్వటంలో కూడా అవినీతి. సో దానికి వాళ్ళు ఏం చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పెన్ డ్రైవ్లో క్రోడీకరించి ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక నాయకులు ఎవరైతే ఒక దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మాకు జరిగింది ఇది అన్యాయం, దీంట్లో పూర్తి 35,000 ఓట్ల తిరుపతిలో అసలు ఓట్లు ఎవరు, నకిలీ ఓటర్స్గా ఎవరిని వచ్చామనే ఇన్ఫర్మేషన్ మొత్తం క్రోడీకరించాము, ఈ దయచేసి కొంచెం అది ఈసీఐకి చేర్చండి అని చెప్పిన తర్వాత అది ఈసీఐకి చేరిన తర్వాత అప్పుడు ఈసీఐ కన్ను తెరిచింది. పూర్తిగా కన్నెర్ర చేయలా, ఏదో కొద్ది మందిని మాత్రం సస్పెండ్ చేశారు. 35,000 దొంగ ఓట్లు కుట్రపూరితంగా, నేరపూరితంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా వేయించుకుని దాంతో గొప్ప ఘనమైన మెజారిటీ తీసుకొచ్చిన ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్దే. పెద్ద మెజారిటీనే వచ్చింది. ఇవన్నీ ఎట్లా చేశారు, ఫొటోస్ అన్నీ మార్ఫింగ్ చేశారు. ఫొటోస్ ఎవరైతే ఎన్నికలకి వెళ్ళరు, మామూలుగా వెళ్ళి ఓటు వేయరు, వీళ్ళు పోలింగ్ స్టేషన్కి రారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వాలంటీర్స్ ద్వారా సేకరించి పక్క జిల్లాల్లో వాళ్ళ తాలూకు 35,000 మంది ఫోటోగ్రాఫ్లు తీసుకుని వీళ్ళ ఫోటోగ్రాఫ్లు తొలగించి వాళ్ళ ఫోటోగ్రాఫ్లు పెట్టారు. పెట్టడమే కాదు, ఒక నకిలీ ఈఆర్ఓ చంద్రమౌళి రెడ్డి అని ఒక నకిలీ ఎన్నికల అధికారి పూర్తి ప్రమేయంతో పై వాళ్ళ మద్దతుతో ఈ కార్యక్రమం చేశారు. అంతే నేను కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరపున మేమేం చెప్తున్నామంటే, ఇది తిరుపతికే పరిమితమైంది కాదు, ఈ వ్యూహ రచన రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా చేసి ఉంటారు, దీన్ని అమలుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని నిరోధించడానికి ఒకటే మార్గం, మీరు ఇంట్లో కూర్చోవద్దు, మీరు వెళ్ళి ఓటు వేయండి. మీ ఓటు మీరు రక్షించకపోతే ఎవరో ఒక దొంగ ఓటర్ పుట్టుకొచ్చి ఆ ఓటు వేస్తాడు. కాబట్టి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున మేము ఏం చెప్తున్నామంటే, మీ ఓటు మీరు ముందు రక్షించుకుంటే ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించుకుంటారు అని చెప్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుతం ఉన్న యథార్థ పరిస్థితి. దీన్ని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం, ప్రతి ఒక్క ఓటర్లో కూడా చైతన్యం వచ్చి తన ఓటును తను కాపాడుకోవాలి. నా ఓటును దుర్వినియోగం కానివ్వను, నా ఓటు నేను వేసి తీరుతాను అనే ఒక దీక్ష కనుక ప్రతి ఒక్కరిలో కనుక వస్తేనే ఈ అక్రమాలకి అడ్డుకట్ట అనేది ఏర్పడుతుందని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అవగాహన సదస్సుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. తర్వాతగా గుంటూరులో మల్లికార్జునరావు దీని గురించి సామాజిక చైతన్యం తీసుకురావడానికి విశేష ప్రయత్నం చేస్తున్నారు. మల్లికార్జునరావుని వారు వృత్తిరీత్యా ఆడిటరు, వారు విఘ్నులు, ఆయన అభిప్రాయాలు కూడా సభాముఖంగా తెలియజేయమని కోరుతాను. అందరికీ నమస్కారం. దాదాపుగా ఓటర్ నమోదు కార్యక్రమం చివరి అంకంకి చేరాము. అక్కడ
మన స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ద్వితీయ భాగంలో ఉన్నాం. నమోదు చేసుకున్న ఓటును స్వేచ్ఛగా వేసుకునేటటువంటిది, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఓటు వేసుకోవటం ముఖ్యమైన అంశం. ఇక్కడ రకరకాలుగా ఓటర్లను ప్రభావితం చేయటానికి కుల మతాలు వర్గాలు వాటన్నిటికి మించి డబ్బు ద్వారా మనల్ని ప్రలోభ పెట్టి ఓటు వేయించుకునేటటువంటి కార్యక్రమం మొదలుగా అవుతా ఉంది. దీన్ని కూడా మనం ఎలా అయితే ఓటర్ల యొక్క నమోదులో ఎలా అయితే చైతన్యవంతంగా మనం వ్యవహరించి ఆ అంకాన్ని ముగించుకున్నామో, ఈ ద్వితీయ అంకాన్ని కూడా మనం ఎవరికి వాళ్ళం మనం ఓటర్లను కూడా చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య ఒకటి చూస్తున్నాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీరు డబ్బులు తీసుకోండి, తీసుకున్న తర్వాత మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేయండి అంటున్నారు. చాలా డేంజరస్ నినాదం అది. అంటే ఒక రకంగా మనం అవినీతిని ప్రోత్సహిస్తున్నాం. మనం అంటే మనం కాదు, రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు. ఈ మధ్య అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీడేదో పత్తి తేనని చెబుతూ ఉంటాడు. డబ్బు అనేది ఏ రూపంలో కూడా ఓటర్కి చేరకుండా, ఓటర్ని ప్రలోభ పెట్టకుండా మనం అత్యంత జాగరూకతతోటి ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మల్లికార్జున గారికి కృతజ్ఞతలు. ఆయన చాలా చైతన్యవంతంగా, స్ఫూర్తివంతంగా ఒక చక్కటి సంస్థను ఏర్పరిచి రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి ఎంతో నిబద్ధత, ఎంతో గుర్తింపు తీసుకొచ్చారు. తర్వాతగా సీనియర్ జర్నలిస్టు శ్రీ డానీ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అందరికీ నమస్కారం. అంటే రెండు అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సింది. జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే పోల్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ తప్పులు పడుతున్నాము. అంటే దొంగ ఓట్లు ఎలా వేస్తున్నారు, ఎలా వేయించుకున్నారు, ఎలా డబ్బులు ఎలా ఇస్తున్నారు, మందు ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఎలక్షన్ తాలూకు 5-6 రోజులు ఆహారం. కానీ నిజానికి 5 ఏళ్ల పాటు నిజానికి డెమోక్రసీ హ్యాస్ బిన్ shrunk టు ది dictatorship of the few people who can manage the polls. మరి డెమోక్రసీ ప్రజలందరూ అని అనుకున్నాము, కానీ అలా లేదు. ప్రతి రాష్ట్రంలో కూడా ఓ 20-30 మంది మాత్రం ఉంటారు, వాళ్ళు మాత్రమే రాజకీయాలు ఆడతారు. మిగతా ప్రజలు ఊరికనే అంటుంటారు ప్రజలందరూ అని చెప్పేసి. మొదటి విషయం. రెండవది, ఆ 10 రోజుల్లో 14 రోజుల్లో జనాన్ని ఎలా మేనేజ్ చేస్తారో గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం ఎక్కువగా. అప్పుడు మాత్రమే మనకు అవినీతి కనిపిస్తున్నది. తాగబోయించాడనో, డబ్బులు ఇచ్చాడనో, మరొకటనో. నిజానికి 5 ఏళ్ల పాటు వాళ్ళ మైండ్ని మనము కన్సెంట్ తయారు చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అన్నాడు వాడు. ఇదంతా కూడా మీడియా ద్వారా జరుగుతుంది. అది చాలా, దాన్ని అసలు ఎవరు మనం పట్టించుకోము. మన మైండ్నే వాడు హైజాక్ చేస్తాడు ఒక 5 ఏళ్ల పాటు. అది యాక్టివ్గా ఓటుకు వెళ్ళి వేయటం ఇది మాత్రమే మనం అవినీతి గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే ఎవరికైతే 10 మీడియాలు ఉంటాయో, మొన్న ఓడిపోయిన తర్వాత కేటీఆర్ మాట అన్నాడు తెలంగాణలో, ఇంకో 40 యూట్యూబ్లు మనం పెట్టేసి ఉంటే మేమే గెలిచేవాళ్ళం అని చెప్పేసి. జనం వచ్చి వేస్తారని కాదు, 40 యూట్యూబ్లు అదనంగా మేము పెట్టుంటే 200 పెట్టాము, ఇంకో 40-50 పెట్టుంటే గెలిచి ఉండేవాడిని. మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారిని ఒక విషయం ఉండి నేను ఒక 8 days బ్యాక్ కలిసా. ఆయన ఈ మామూలు మీడియా కంటే కూడా యూట్యూబ్ వాళ్ళని చాలా ఉపయోగం, వాళ్ళ వల్ల నేను నెగ్గానని అంటున్నాడు ఆయన. యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా గెలిచాము నేను. సో దిస్ పార్ట్ని మనం వదిలేస్తున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళని హైజాక్లో చేసి ఉంచి ఓటర్లందరూ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 5 కోట్ల మందిని వాళ్ళు ఒక రకమైన ట్రాన్స్లు పెట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. ఓటు వేయటం జరిగే అవకతవకల గురించి మాట్లాడుతున్నాం తప్ప మనం ఎక్కువ సందర్భాలలో 4.5 ఏళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళ మీద జరిగేటువంటి హిప్నటైజింగ్ ప్రాసెస్ని మనం పట్టించుకోవాలి. ఏ పార్టీ గొప్పది, ఏ పార్టీ చెడ్డదంటే ఇలా చెప్పే స్థితిలో ఎవరైనా ఉన్నారు అసలు? వాళ్ళు చేసిన తప్పులతోటి కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రభుత్వం చేసిన తప్పులతోటి పాత ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ఆ పార్టీ అదే చేస్తుంది, ఈ పార్టీ అదే చేస్తుంది. ప్రతి ఎన్నికల పార్టీ మారుస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు.
అదేంటంటే ఈసారి నేను ఓడిపోతానులే, ఈసారి నువ్వు వచ్చి నెక్స్ట్ టైం నువ్వు ఓడిపోతావు కదా నేను వస్తాను అనే పద్ధతి కూడా వచ్చేసింది. అది ఎమర్జీ అవుతుంది, అది సైన్స్. అది జంగాల శంకర్ గారు ఉన్నారు, ఆయన ఉండగా నేను సైన్స్ గురించి మాట్లాడటం ఇది కానీ సైన్స్ అదే ఉంటుంది. అది ఓటు పట్టమే ముఖ్యం కాబట్టి దొంగ ఓటు వేయగలం. దొంగ ఓటు వేయడం ఎట్లాగనే దానికోసం టెక్నాలజీని డెవలప్ చేస్తాం, మార్ఫింగ్ అంటారు. ఇంకేం చేస్తారు రేపు పొద్దున్న చాలా టెక్నాలజీస్ దానికోసం చాలామంది వాడటం కోసం కొన్ని కన్సల్టెంట్ సంస్థలు పనిచేస్తున్నాయి దీనికోసం అనేక చోట్ల అది పనిచేస్తున్నాయి. వీటిని కూడా ఆపాల్సిన ప్రయత్నం ఉండాలి. మనం ఊరికనే అంటే నేను ఎందుకు అన్నానంటే ఈ మాట, ఏదో జనం తాగేసి ఓటేస్తారనే అభిప్రాయం చాలామందికి ఉన్నది, కానీ మందు పోయిస్తే వేస్తారనో ఆ డబ్బులకు వేస్తారనో ఆ సంఖ్య చాలా తక్కువ. 2-3 ఎలక్షన్స్లో నేను ఒక ఆఫీస్లో ఉండి కూడా పనిచేశాను నేను. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆ సంఖ్య చాలా తక్కువ. వెరీ లేబరర్గా ఉన్నటువంటి వాళ్ళలో కూడా అంతకన్నా తక్కువ స్థాయి వాళ్ళే ఆ పని చేస్తారు తప్పను. మిగతా వాళ్ళు మరి ఎవరు ఓటేస్తున్నారు? మన అవి లెక్కలు తీస్తే, ఆ గణాంకాలు తీస్తే ఆ లెక్క తేడా వస్తుంది. ఎందుకంటే నేను వీఆర్ అన్నెసరీ క్రిటిసైజింగ్ ది లోయర్ రంగ్ ఆఫ్ ది సొసైటీ అనే అభిప్రాయంతో ఉన్నాను నేను. లోయర్ రంగ్ ఆఫ్ ది సొసైటీ కాదు, అది హయ్యర్ రంగ్ ఆఫ్ ది సొసైటీ ఆల్సో కరప్టెడ్. వాళ్ళని కూడా మనం సంస్కరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాతగా శ్రీ గుమ్మడి రామకృష్ణ గారు, ఆయన సామాజిక కార్యకర్త, వారు కూడా వారి అభిప్రాయాలు ఈ వేదిక ద్వారా మనతో పంచుకోదలుచుకున్నారు. అందరికీ నమస్కారం. నేను ఈ బిల్డింగ్లో సిపిఎం పార్టీ స్టేట్ ఆఫీస్ ఉండేది 1971-72లో. ఇక్కడే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాడిని. కొద్దిగా వామపక్ష భావాలతో ఉన్న చిన్నప్పటి నుంచి. తర్వాత ఏదో ఇప్పుడున్న పరిస్థితులు మనం ఏం మార్చలేమని చెప్పి మౌనంగా ఉన్నా. ఎందుకు మార్చలేమంటే మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక పార్టీ అధికారంలోకి వచ్చేసింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక పార్టీనే వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక పార్టీనే వచ్చింది. రూలింగ్ పార్టీ ఏ పార్టీ ఉందో ఆ పార్టీనే వచ్చింది. ఈవీఎంలు ఎన్ని తయారు చేశారో లెక్క ఉంది, వాడిన ఈవీఎంలు ఎన్ని ఉన్నో లెక్క ఉంది. ఈ తయారు చేసిన వాడినట్లకి ఏ విధంగా సంబంధం లేదు. రూపాయి తయారు చేస్తే ₹10 వాడారు, మిగిలిన ₹10 ఏమైందని ఎవడు అడగట్లా. అడిగినాడి మీద కేసు పెట్టారు. ఆ కేసు అటు తప్పించుకోవడం కోసం వాడేదో కళ్ళ పడితే వాడిని బయట పెట్టారు. తర్వాత అది అంతా అయిపోయింది. ఇది మన సుహాసిని గారు చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్లో రావాలి ఉద్యమం. మనం ఇక్కడ 100 మందో 200 మందో ఉన్నాం, తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటాం, ఎవరు పట్టించుకోండి దీని గురించి. అట్లా కాదు. మన దోపకంట రోసమ్మ ఆవిడేం చదువుకోవాలి, ఎడ్యుకేషన్ లేదు, బ్యాక్డ్రాప్ లేదు. నెల్లూరులో కుగ్రామంలో ఉంది. ఆవిడ కనీసం ఆర్థిక స్తోమతకో లేదు. ఒక అమ్మాయి లేడీ ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం మీద పోట్లాడితే అన్ని పార్టీలు కూడా మద్యపాన నిషేధం అనుకూలంగా చేసినాయి. మరి అన్ని తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, అన్నీ కూడా మద్యపానం కావాలన్నారు, బ్రహ్మాండంగా అమలు చేశారు. తర్వాత డబ్బుల కోసం దాన్ని వాళ్ళు 30,000 కోట్లకి దాన్ని తీసుకెళ్లారు. సరే, ఎలక్షన్స్లో ఇప్పుడు మొన్న మీకు హైదరాబాద్ 2019 ఎలక్షన్ జరిగినాయి. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి 7 డివిజన్స్ ఉంటాయి. అంటే మనం ఓవరాల్గా మీరు తీసుకుంటే ఎన్ని అసెంబ్లీలు గెలిస్తే దాన్ని 7 పెట్టి మీరు ఇది చేస్తే అన్ని పార్లమెంట్ రావాలి. ఉదాహరణకి ఆంధ్రాలో మొన్న 23 అసెంబ్లీలు గెలిచినాయి. 3 ఏళ్ళు 21, 3 ఏళ్ళు 21 అసెంబ్లీలు వచ్చినాయి. సరిపోయింది అక్కడ లెక్క. అట్లాగే వాళ్ళకి కూడా వైసీపీకి కూడా సరిపోయింది. వాళ్ళకి 23, 21, 22 వచ్చినాయి వాళ్ళకి వచ్చిన అసెంబ్లీలు. మీకు తెలంగాణ చూసుకుంటే ఒక అసెంబ్లీ వచ్చింది 2018లో. ఆ తర్వాత 3 నెలలకు ఎలక్షన్స్ పెట్టారు. 4 పార్లమెంట్ వచ్చినాయి. 4 ఏళ్ళు 28. ఒక అసెంబ్లీకి 28 అసెంబ్లీలు ఎక్కడన్నా వస్తాయి? ఎక్కడన్నా ఈ భూప్రపంచంలో ఎక్కడ రావు. 28 అసెంబ్లీలు వస్తే ఒక పార్లమెంట్ వస్తే దాన్ని పెద్ద ఇదవ అవసరంలా. ఒక అసెంబ్లీ వస్తే 4 పార్లమెంట్ ఎట్లా వచ్చినాయి? ఎట్లా చేశారు? అంటే ఓటర్లో మార్పు వచ్చిందా లేదా ఏం మార్పు జరిగింది? అందరే రాత్రి 1 గంటకి 2ంటికి ఈవీఎంలో 71%, 72.5%, 73 ఈవీఎం 5ంటికి క్లోజ్ అయిపోద్ది. ఆ తర్వాత దాంట్లో మార్పు ఏమి ఉండదు. మొన్న అసెంబ్లీలో 2019లో అన్ని పార్టీలు నువ్వు 4 తీసుకో, నేను 3 తీసుకుంటా, నువ్వు 6 తీసుకుంటావని షేర్ చేసుకుని పంచుకున్నారు. అది దాని ప్రకారమే రిజల్ట్స్ వచ్చినాయి మీకు. ఇప్పుడు మన జరగల అందుకని ఇది ఫెయిర్ జరిగింది మన ఎలక్షన్స్. అందుకని ఈ ఈవీఎంలో ఉన్నంతకాలం కూడా మన వల్ల ఏం కాదు, మనం ఏం చేయలేము. తర్వాత ధన ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రతి పార్టీ కూడా నువ్వు ఎంత ఖర్చు పెడతావు, 50 తెస్తావా, లేదు 30 లేదా, వదిలేసేయి, నేను కొత్త అని తీసుకున్నారు. అంటే
ఒక వ్యక్తి లేదా ఎడ్యుకేషను, అతని యొక్క స్టేటస్, బ్యాక్గ్రౌండ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ లేవు. డబ్బు పెడితేనే అవతల డబ్బు పెడుతున్నాను, నువ్వు కూడా డబ్బు పెడతానంటే నీకు సీట్ ఇస్తాం. విజయవాడలో ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక అభ్యర్థికి సీట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదంటే అతను నా దగ్గర 10-15 ఉన్నాయండి అన్నాడు. 10-15 అంటే ఇంటికి వెళ్ళి పడుకోమన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు నా దగ్గర కొద్దిగా పెరిగినాయండి 40-30 పెడతానంటే సరే రా అన్నారు. అందుకని ఒక 50 కోట్లు మినిమం పెడతా అంటేనే అభ్యర్థిస్తున్నారు. ఎందుకు 50 కోట్లు అంటే 2 లక్షల ఓట్లు కొనాలి. ఒక అభ్యర్థికి ఒక ఓటకి 2000 ఇస్తున్నారు. అంటే 40 కోట్లు అక్కడ అయిపోయింది. ఇప్పుడు 50 రోజులు టైం ఉంది. రోజుకి 2 కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళ కాన్స్టిట్యున్సీకి. ఈ రకంగా అంత ఓపెన్ ఫ్యాక్ట్ ఇదంతా. ఎవరైనా సరే సుమారుగా 30 నుంచి 40 వేల కోట్లు పెడితేనే ఈ రాష్ట్రంలో ఓడినాడు పెట్టాలి, గెలిచినాడు పెట్టి ఇలా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇది ఏదన్నా ఉద్యమంగా చేస్తే దాంట్లో నేను కూడా ముఖ్య పాత్ర ఉంటాను. నాకేం వ్యాపారాలు లేవు, లేకపోతే ఇంకోటి ఉద్యోగాలు లేవు. నాకు ఇప్పుడు అంత ఖాళీగానే ఉన్నాను. మీరు ఏదైనా ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాం నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. అన్ని రకాలుగా నా సహాయం, నా సేవలు ఇచ్చేస్తానని చెప్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయం మంచి విషయమే, కానీ మీరు ఇచ్చిన ఉదాహరణ బలహీనమైన ఉదాహరణ. పక్కనున్న తెలంగాణలో ఈవీఎంని తారుమారు చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిందని మీరు ఆరోపణ చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనమైన పార్టీ, అపోజిషన్ పార్టీ. అధికారంలో ఉన్నది వేరే పార్టీ, రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్నది వేరే పార్టీ. అంచేత ఏదైనా మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం అపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళకి అవకాశం అయితే ఉండదు. వాళ్ళకి గట్టి వ్యవస్థలో మద్దతుదారులు ఉండరు. ఆ విషయం మీకు గుర్తు చేస్తున్నా. కానీ ఈవీఎంస్ మీద పూర్తి అపోహలు కరెక్ట్ కాదు. ఎందుచేత అన్నానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలో కూడా హ్యాకథాన్ అనేది మేము హోల్డ్ చేస్తాం. దేశంలో అనేక లక్షలాది ఈవీఎంస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థానికంగా ఒక జిల్లా అధికారి పర్యవేక్షణలో ఉంటాయి. వీటి సీరియల్ నంబర్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. ఈ ఇచ్చిన నంబర్స్లో ఈవీఎంస్ని మీరు ర్యాండమ్గా ఎక్కడన్నా సరే ఈవీఎంని మీరు సెలెక్ట్ చేయండి. ఆ ఈవీఎంని మేము తెప్పిస్తాము. ఆ ఈవీఎంస్లో మీ దగ్గర ట్రయల్ ఓటింగ్ మేము చేస్తామని అన్ని రాజకీయ పార్టీలకి కూడా సందేహ నివృత్తి కోసం ఎలక్షన్ కమిషన్ ఒక సూచన చేసి ఒక హ్యాకథాన్ని నిర్వహిస్తామని చెప్పి ఏకంగా తేదీలు కూడా ప్రకటించింది. ఆ దాంట్లో ఆరోపణ చేసిన ఏ రాజకీయ పార్టీ ఆ ఛాయలకు వెళ్ళ. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం చివరి మినిట్ వరకు ఇదిగో వస్తున్నాం అని చెప్పారు. కానీ చివరికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఛాయలకు వెళ్ళలేదు. అయితే ఈవీఎంస్ మీద అపోహలు ఉన్న నేపథ్యంలో తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో దేవేంద్ర యాదవ్ కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేశాడు. ఆయన ఈవీఎంస్ని పక్కన పెట్టద్దు, ఇప్పుడు చాలా కొద్ది ఈవీఎంస్ని మాత్రమే మీరు లెక్కిస్తున్నారు. యోగేంద్ర యాదవ్ అంచేత కొంచెం పెద్ద సంఖ్యలో వీటిని ఎన్నిక చేసి చేద్దాము. వీవీప్యాట్స్కి వీటికి వచ్చిన వాటిలో ఉన్న వ్యత్యాసం చూసుకుంటే చాలా వరకు సందేహ నివృత్తి అవుతుంది. వీవీప్యాట్ లెక్క పెట్టిన ద్వారా వచ్చిన ఫలితాన్ని అంతిమ ఫలితాలుగా స్వీకరిద్దామని చెప్పి నిబంధనలు కూడా మారుద్దామని చెప్పి కొన్ని సూచనలు చేశారు. ఈ మధ్య కాలంలో ఈవీఎంస్ మీద వచ్చిన అన్ని సూచనలోకి కొంత నిర్మాణాత్మకమైన సూచన, ఆచరణ యోగ్యంగా ఉన్న సూచన ఇది ఒక్కటే కనపడుతుంది. ఇది కనుక చేస్తే మన అనుమానాలు చాలా వరకు తొలగిపోతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తర్వాతగా గతంలో ఈ విషయం మీద చాలా ఆందోళన జరిగింది. ప్రధానంగా ఓడిపోయిన పార్టీలన్నీ కారణాలు అన్వేషించుకోకుండా ఈవీఎంల మీద పడ్డారు. ఆనాడు నేను కూడా కమిటీలో ఉండి దేశమంతా తిరిగాను, అన్ని రాష్ట్రాలకు వెళ్ళాను. సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యం వేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే ముందు ఓటర్ నమ్మకం కలగాలి, అందుకని తప్పనిసరిగా ఓటేసిన వెంటనే అతను ఏ గుర్తుకు ఓటేసింది కనపడేట్టుగా ఉండాలనేది ఒకటి చెప్పారు. రెండవది, ఒక ప్రింటర్ని అటాచ్ చేయండి, ఆ ప్రింటరు మీరు వేసిన ఓటు కట్ అయ్యి
బాక్స్లో పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో అనుమానం వచ్చినప్పుడు లెక్కేసుకోవడానికి వీలుంటుందని తీర్పిచ్చింది. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే, మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, మిగతా లోపాలు చాలా ఉన్నాయి. ఈవీఎంల వల్లనే గెలిచారనుకుంటే మొన్న తెలంగాణలో బీజేపీ ఓడిపోదు, కర్ణాటకలో బీజేపీ ఓడిపోదు, ఢిల్లీలో బీజేపీ ఓడిపోదు. ఒకసారి అది కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు కొంతమంది మాట్లాడాలి. ముందు గర్ల్స్, మీకు ఐ వాంట్ సమ్ ఆఫ్ యూ టు షేర్ సమ్ ఆఫ్ యువర్ థాట్స్. యు ఆర్ ఆల్ యంగ్ ఓటర్స్, యు ఆర్ మేకింగ్ యువర్ ఫస్ట్ taking the first step as in exercising your citizenship rights as member of the civil society, as a member of the society. అంచేత మీరందరూ కూడా లా స్టూడెంట్స్. మీకు I would like to give an opportunity for some of you to kindly speak out. ఇది మా ఫస్ట్ ఓట్ అయింది. అంటే మాకు అవగాహన లేదు సార్, అంటే ఎవరికి వేయాలి ఓట్ అనేది. సో మీరు చెప్పారు కదా, అంటే నా ఒపీనియన్ ఏంటంటే మనము మంచి లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని చూసి మనం ఓటు వేయాలి. అంటే డబ్బులు కాసుపడి ఓటు వేయకూడదు. అంటే నేను వింటూ ఉంటాను, అంటే మేము డబ్బులు తీసుకున్నాం అంటే డబ్బులు పంచితే డబ్బుల దగ్గరికి వెళ్తారు, మళ్ళీ వేరే వాళ్ళకి వేస్తారు. అంటే అది కరెక్ట్ కాదు సార్. నేనేమంటానంటే ఎవరైతే మంచిగా నాయకత్వం ఇచ్చి మనల్ని ముందుండి అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి సార్. థ్యాంక్ యూ. Respected dignitaries over here. Myself Sheikh Zubaida Farhat from KL University. ఓట్ అనేది ఒక 5 years డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎవ్రీవన్ లైక్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 5 minutes ఆలోచించి ఏమి వేయాలి, ఏమి చేయాలి, ఎవరైతే మనకు బెటర్ చేస్తారో అని ఆలోచించి కరెక్ట్గా డిసైడ్ చేసుకొని ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మన 5 years కెరియర్ని, అంటే యాజ్ ఎ స్టూడెంట్ మా 5 yearsలో మా లా అయిపోతుంది. అంటే మాకు నెక్స్ట్ కెరియర్ మాకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎవరైతే ఎంత మంచిగా ఇవ్వగలుగుతారో అన్నీ ఒకసారి థింక్ చేసి ఎవరైతే మాకు ఫ్యూచర్కి హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఓటేసి వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టడం చాలా బెటర్. నాట్ లైక్ ఎవరు పేరెంట్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. యాజ్ మాకు ఇప్పుడు ఫస్ట్ ఓట్ కాబట్టి మా డాడీ చెప్పారు, మా మమ్మీ చెప్పారు, ఇలా కాకుండా మనకైతే నెక్స్ట్ 5 yearsలో ఎవరైతే మంచిగా హెల్ప్ చేస్తారు అని అనుకుంటారో వాళ్ళని మనం ఓట్ చేసి వాళ్ళని గెలిపిస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యాజ్ ఎ యంగ్ స్టూడెంట్స్ అండ్ అప్కమింగ్ సిటిజన్స్ మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అండ్ మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలంటే మన ఫ్రెండ్స్ని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. వీళ్ళైతే ఇలా చేస్తే మనం కూడా చాలా చేయొచ్చు అనే ఆ థాట్ ప్రాసెస్తో ఎవరైతే మనకి హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళని ఎన్నుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన ఫ్యూచర్ అన్నది వాళ్ళ హ్యాండ్స్లో పెడుతున్నాం కాబట్టి మనం రెస్పాన్సిబుల్గా ఎంతైతే యూజ్ఫుల్ అవుతుందో వాళ్ళకి పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. Please give a big hand to Zubaida. Give a big hand to Zubaida. Good morning, everyone. I'm from B. Laukika. I'm from KL University. It was very nice to hear from all of you. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం మేము ఇలాంటి ఒక సభకు వచ్చి పెద్ద వాళ్ళందరూ వాళ్ళ థాట్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకుంటుండేది వినేది.
మీరు చెప్పే బట్టి ఇది చాలా మంచిగా ఉంది, ఆలోచించి ఫ్యూచర్లో గురించి ఎలక్షన్స్లో ఓటేయాలని. బట్ బయట చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది థాట్ ప్రాసెస్ అనేది. మనుషులు ఎవరు పెద్దగా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఏముందిలే మనకేం పెద్ద ఎఫెక్ట్ అవుతుంది, మన డైలీ లైఫ్లో ఇట్స్ నాట్ పార్ట్, ఓన్లీ లో క్లాస్ వాళ్ళకి కానీ లేదంటే ఇదర్ టోటలీ హై క్లాస్ పీపుల్ వీళ్ళకి మాత్రమే ఫుల్ ఎఫెక్ట్ అవుతుంది, ఎలక్షన్స్ అనేది మా పార్ట్ కాదు, సో మేము పెద్దగా దీని గురించి ఆలోచించే పని లేదు అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు. అండ్ మీరు ఇలాంటి సభలు కండక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక సిమిలర్ మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళు మేము చాలామందే ఉన్నాం. మా ఇంట్లో ఎలా అంటే పెద్దగా ఆలోచించరు, ఎవరో వస్తారు వాళ్ళు చెప్తారు, కొంచెం మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు. కానీ ఒక మంచి లీడర్ ఉన్నారు, వాళ్ళు ఏదో తీసుకొస్తున్నారు, వాళ్ళ చేంజ్ ఏం చేస్తున్నారు అనేది కూడా క్లారిటీగా మాకు తెలీదు. ఎందుకంటే ఎటువంటి సర్వేస్ లేవు ప్రాపర్గా, వాళ్ళు ఒకవేళ ఏదైనా పాలసీస్ తీసుకొస్తే ఆ పాలసీస్ నుంచి ఏం జరుగుతుందని క్లారిటీ లేదు. ఇటువంటి ఏ క్లారిటీ లేదన్నప్పుడు మనం ఎలా ఓటేస్తాం? మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 మేజర్ పార్టీస్ ఉన్నారు. ఈ 3 మేజర్ పార్టీస్లో ఒక వ్యక్తి అయితే 2-3 సార్లు గెలిచారు, ఆల్రెడీ సీఎం అయ్యారు. ఇంకోరైతే ఫ్రెష్గా వచ్చారు 1 ఇయర్ మహా అంటే. ఇంకో ఆయన ఆల్రెడీ 5 ఇయర్స్ ఉన్నారు. కానీ మనకు తెలీదు వాళ్ళు ఏం చేశారు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కూడా ఏం క్లారిటీగా చేశారని తెలియట్లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. బట్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి ఇటువంటి అవగాహన లేదన్నప్పుడు ఎంత ఓటు హక్కు ఇచ్చినా, ఎంత దొంగ ఓట్లు పడకుండా చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకి తెలియదు, వాళ్ళకు ఓటేస్తే మనకు నమ్మకం కలిగేలాగా పనులు ఏమైనా చేశారా, చేస్తారా, లేదంటే వాళ్ళు ఇలాగే ఉంటారు, లేదా కరప్షన్ తీసుకొస్తారు, ఇట్లా ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉంటారని. ఈవెన్ మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారికి తీసుకుందాం, ఆయనకి మీద కేసు పడింది. మనకు తెలీదు ఆయన కేసు నిజమా, ఆయన నిజంగానే కరప్షన్ చేశారా, లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఏదైనా ఫ్రాడ్ జరిగిందా, లేకపోతే మాకు యూత్కి ఏమైనా నిజంగానే ఇలాగ జరిగి జాబ్స్ రాకుండా మేము ఫెయిల్ అయ్యామా అని క్లారిటీ లేదు, ప్రాపర్ సర్వేస్ లేవు, ప్రాపర్ మాకు నాలెడ్జ్ లేదు అబౌట్ ఇట్. ఇవన్నీ క్లారిటీగా తెలిస్తేనే ఈవెన్ ఫర్ అవర్ ఫ్యూచర్ సేక్ మేము ప్రాపర్గా మా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసి వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓటేయడానికి కానీ ఇంకో దానికి ఏదైనా కానీ ముందర రావచ్చు అని ఐ ఫీల్. సో థ్యాంక్ యూ. తప్పకుండా మనం there will be lot of forces that will be trying to influence us. మన మీద చాలా మంది మన అభిప్రాయాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనని దే విల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు. అంచేత ఏంటంటే మనం స్వతంత్రంగా ప్రతి ఒక్కళ్ళు వ్యవహరించాల్సింది, సిటిజన్గా వ్యవహరించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు కనపరిచిన క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ఈ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ కనుక మొదలైతే అసలు ఏమిటి, మీరేం చేస్తారు, ఇప్పటి వరకు మీరేమి చేశారు, మీరు ఏమి చేయబోతారు అనే మౌలికమైన ప్రశ్నలను కనుక అడిగే అవకాశము తత్వము కనుక మనకు కనుక వచ్చినట్లయితే వ్యవస్థాపూర్వకంగా కొంత జవాబుదారీతనం వస్తుంది. ఒక్క రోజులోనే రాదు, మెల్లిమెల్లిగా వస్తుంది, పెరుగుతూ ఉంటుంది. అది తీసుకురావటం కోసమే మనం ప్రశ్నించటం అనేది మనం నేర్చుకోవాలి. మనం ఒక వ్యక్తిగా, మనం ఒక సమాజంగా, మనం అందరం కలిసి ఆ ప్రశ్నించే నైజాన్ని ప్రశ్నించడాన్ని మొదలు పెడితే దాన్ని అప్పుడు మనం ఎవరు కూడా మనని నిర్లక్ష్యం చేయలేరు అని చెప్పేసే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావన. దానికోసమే ఈ అవగాహన సదస్సులు ఏర్పరిచాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సైడ్ ఆఫ్ ఒపీనియన్. ఐ వాంట్ టు హియర్ సమ్ వాయిసెస్ ఫ్రమ్ దిస్ సైడ్. We want to listen to the student voice. Good afternoon everyone. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. యాక్చువల్గా మీ బిడ్డ అని ఫోన్ చేశాడు. అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ యాక్చువల్లీ. ప్రశ్నతో 2-3 ప్రశ్నలు, ఒక ఎక్స్ప్లెనేషన్.
ఫస్ట్ ఏంటంటే ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఎలక్షన్లో నోటాకి ఉండే విలువ ఏంటి? ఇద్దరు దొంగలే ఉన్నారు, ఇంకెవరు లేరు. అలాంటి తరుణంలో నోటా బటన్కి ఉండే విలువ ఏంటి? ఒకటే ఆన్సర్ ఏంటంటే, మీరు వెళ్ళి అక్కడ అభ్యర్థులు నాకు ఎవరు సరైన వాళ్ళు లేరు అని చెప్పి నోటా నొక్కిన దాని వలన ఫస్ట్ ఏంటంటే మీ ఓటు ఇంకొకటి దొంగ ఓటు వేయకుండా రక్షించుకుంటారు. సో యూ హ్యావ్ సేఫ్ గార్డెడ్ యువర్ రైట్ టు ఓట్. హూమ్ టు ఓట్ అనేది ఇక్కడ మనం ప్రశ్నించట్లేదు. నోటా అనేది ఎందుకు ఇచ్చామంటే ఇట్ ఈజ్ మోరల్ సెన్జ్యూర్. సమాజపరంగా ఇంతమంది ఆదర్శవంతులైన వాళ్ళు మనకి ఉపయుక్తంగా లేని వాళ్ళని పెట్టడంలో అన్ని రాజకీయ వ్యవస్థలు విఫలం అయ్యాయి అని చెప్పి మన సామాజిక నిరసన తెలియజేయటం కోసం అనేది నోటా అనేది మనం ప్రవేశపెట్టాం. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో కానీ దీంట్లో కానీ ఎక్కువ నోటా కనుక నమోదవుతున్నాయంటే 1-2 సూచనలు దానివల్ల వస్తున్నాయి. ఒకటి, అక్కడ ఓటర్లు ఆలోచిస్తున్నారు, వివేకంతో వ్యవహరించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. రెండవది, అక్కడ సమాజానికి హితవుగా ఉండే అభ్యర్థులను నిలబెట్టడంలో రాజకీయ వ్యవస్థ మొత్తం విఫలమైంది అనే సంకేతం వెడుతోంది. కాబట్టి నోటాకున్న విలువ నోటాకు కూడా ఉంది. దాని వలన వ్యవస్థాగతంగా వెనువెంటనే మార్పు రాదు, దీర్ఘకాలికంగా కొంత కనువిప్పు కలుగుతుందనే ఉద్దేశంతో నోటాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2 ఏళ్ల క్రితం మన రాష్ట్రంలో ఉన్న ఒక రాజకీయ నేత ఆయన అన్నారు, ఏమని, నోటా బటన్ నొక్కితే ఏమంటారు, దానివల్ల ప్రయోజనం లేదు, డైరెక్ట్గా గవర్నమెంట్కి ఓటేసినట్టే, గవర్నమెంట్కి హెల్ప్ చేసినట్టే అని చెప్పారు. ఇప్పుడు దాని మీద మీరేమంటారు? ఐ మీన్ నోటా బటన్ కి వేస్తే డైరెక్ట్ గవర్నమెంట్కి హెల్ప్ చేసినట్టే అంటున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు దాకా అదే చెప్పాను, నోటా అనేది ప్రజా నిరసన. మీ ప్రజా నిరసన తెలియజేసే హక్కు నీకుంది. నువ్వు నిరసన వ్యవస్థ మీద నీకున్న నిరసన తెలియజేయాలి అనుకున్నప్పుడు నోటా ద్వారా తెలియజేయటంలో తప్పు లేదు. స్టూడెంట్, మీ పేరమ్మ? రాఘవ అండి. రాఘవ. మేము మొన్న ఒక కళాయాత్ర నడిపాము 26 జిల్లాల్లో. శ్రీకాకుళం జరిగిన సభలో నోటా మీద బాగా చర్చ జరిగింది. ఒక మంచి రచయిత, ఒకప్పుడు వామపక్ష భావాల్లో ఉన్న వ్యక్తి, మొత్తం దొంగలు నుంచుంటున్నారు, అందరూ సమాజాన్ని అవినీతిమయం చేసిన వాళ్ళు నుంచుంటున్నారు, మనం నిరసనగా నోటాకు ఓటేస్తే అది ప్రతిధ్వనించి సమాజంలో తెలిసిపోద్ది వీళ్ళంతా దొంగలని, నోటాకి ఎక్కువ శాతం ఓటు వస్తే రాజకీయ పార్టీలు ఆలోచిస్తే ఈ భవిష్యత్తులో మంచోళ్ళు నుంచో పెడదామని అని చెప్పాడు. అనంతరం ఇంకొక రచయిత, అతను కూడా చాలా సీనియర్ రచయిత, ఆయన ఏమన్నాడు, చాలా ప్రమాదకరం, మీరు నోటాకు ఓటేశారంటే అర్థం అత్యంత పెద్ద దొంగని ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దొంగలు 2-3 నుంచున్నప్పుడు కొంచెం మంచి కొంచెం మానవత్వం ఉన్న దొంగ అంటే ఉదాహరణ కూడా చెప్పాడు. మానవత్వం ఉన్న దొంగ అంటే ఎవరంటే, ఒక ఇంటికి దొంగతనానికి వెళితే ఇంట్లో ఉన్న బంగారం అన్నీ తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఆ భార్య మెడలో మంగళసూత్రం కనపడితే అది కూడా తీసుకోబోతుంటే ఆమె, అయ్యా నా మంగళసూత్రం అని అంటే, సరే ఉండు అని మంగళసూత్రం తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు. అలాంటి కొంచెం మంచి దొంగలు ఉంటారు, కొద్దిగా మానవత్వం ఉన్న దొంగలు ఉంటారు. వాళ్ళకి వేయాల్సిన ఓటుని మీరు నోటాకేసి అత్యంత పెద్ద దొంగని గెలిపించడానికి ఉపయోగపడతారని ఆ రకమైన చర్చ జరిగింది. నేనే అనేది ఏంటంటే, దీని మీద మీరు చర్చించుకోండి. లేదు రీఎలక్షన్ రాదు, దీని మీద మీరు చర్చించుకోండి. నోటా వల్ల రీఎలక్షన్ రాదు, మీరు చర్చించుకోండి. దీంట్లో చర్చ అనేది ముఖ్యం. చర్చ అనేది ఎందుకు ముఖ్యం అంటే, మీరందరూ లా స్టూడెంట్స్ కాబట్టి నేను స్పెషల్గా మీతో మీ టీచర్స్ని వాళ్ళని అడిగి ఒక క్లాస్, రాజబాల వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అని ఒక తీర్పు ఉంది.
ఆ తీర్పును ఒకసారి మీరందరూ యాజ్ లా స్టూడెంట్స్ లాగా మీరు దాన్ని అధ్యయనం చేయండి. మొట్టమొదటిసారిగా రాజబాల వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా దాంట్లో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా రాజ్యాంగం ఓటు హక్కుని ఏదో ఒక మామూలు హక్కు కింద భావిస్తుంది, స్టాట్యూటరీ రైట్ అన్నారు దాన్ని. కానీ మొట్టమొదటిసారి రాజబాల వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో చలమేశ్వర్ గారు ఈ అభిప్రాయాన్ని పక్కన పెట్టి మెజారిటీ జడ్జిమెంట్లో ఆయన అంతకుముందు మైనారిటీ జడ్జిమెంట్ కూడా ఇచ్చాడు. ఎండిఎంకే సింబల్ కేసుని చాలా ఫేమస్. దాంట్లో ఆయన ఇచ్చిన ఒపీనియను దట్ ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు అనేది మైనారిటీ తీర్పు అయింది. కానీ రాజబాలాలో ఆయన మెజారిటీ తీర్పు, మెజారిటీ జడ్జెస్ పక్కనతో పాటు ఆయన దాని గురించి వ్యాఖ్యానిస్తూ ఇది స్టాట్యూటరీ హక్కుగా కాదు, దీన్ని రాజ్యాంగ హక్కుగా భావించాలి అని అన్నారు. రాజ్యాంగ హక్కు అనేసరికి ఎక్కువ నిబద్ధత అనేది వస్తుంది. దాంట్లో మీ హక్కును మీరు గౌరవించుకోవాలి. ఇది మామూలు హక్కు కాదు, ఇది రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు కాబట్టి దీన్ని మీరు గౌరవించుకోవాలి. మీ హక్కుని వ్యవస్థ గుర్తించాలి, గౌరవించాలి. అంచేత నా సజెషన్ ఏంటంటే ఈ రాజబాల వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో దీంట్లో అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు చెల్లుబాటు అవుతాయా అని సవాలైన కేసు ఇది. అంచేత దీన్ని కూడా మీరు అధ్యయనం చేయండి, దీనికి మంచి జవాబు కూడా వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నోట్ చేసుకోండి దయచేసి, రాజ్బాలా వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. ఇంకొక ప్రశ్న అండి, చివరి ప్రశ్న. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో చూస్తున్నాం మనం ఓటింగ్ రేట్లు కూడా 40-50% పర్సెంటేజ్ 40-50% దాటట్లేదు అసలు. ఇలాంటి తరుణంలో ఓటు వేయని వాడికి ప్రశ్నించే హక్కు లేదనడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఓటు వేయని వాడికి నైతిక హక్కు లేదు అని మనం చెప్తున్నాం. సామాన్యుడు సమర్థత ఉన్న, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న, ఆ చట్టసభలలో విలువైన సూచనలు ఇవ్వగలిగినటువంటి స్తోమత ఉన్న పోటీకి ముందుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా అయినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రోజున టీఎన్సీ మనం ప్రశ్నించవచ్చు, మన అభిప్రాయం మనం వ్యక్తీకరించవచ్చు. ఇక్కడ అనుకున్న మేరకు పని చేయలేదు, విఫలం అయ్యాడు అని మీరు చెప్పవచ్చు రేపు. కానీ మీరు ఓటు వేయకపోతే అలాంటి అభిప్రాయం చెప్పటానికి కూడా ఏ వేదికలో కానీ ఒక సమావేశంలో కానీ మనం ఉన్న ఒక అవకాశం కోల్పోతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే నా ఒక్క ఓటు వేయకపోతే ఏమి నష్టం జరుగుతుంది అన్న పద్ధతిలో ఆలోచిస్తుంటారు. న్యాయంగా ఓటు వేసే రోజు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద యాక్ట్ ఇది మామూలుగా పని పాటలు చేసుకునేవాడికి ఒక రోజువారీ వేతనాలు నష్టం వాడికి. కానీ ఉన్నత వర్గాల వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, మంచి సామాజిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ రోజు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ వలన వచ్చిన సెలవు ఏదైతే ఉందో వాళ్ళకి విలువైంది. వాళ్ళకేమీ జీవనోపాధి కోల్పోవట్లేదు. ఒక కార్మికుడైతే 300, 400, 500 రూపాయలు ఆ రోజు కోల్పోతున్నాడు. మనం ఏమీ వ్యవస్థాగతంగా ఆ కోల్పోయిన దానికి మనం ఏమి ప్రతిఫలం మనం ఇవ్వట్లేదు. మీరు ఓటు వేసుకోండి అంటున్నాం అంతే. కానీ పట్టణాల్లో ఉన్న విద్యావంతులు, చైతన్యవంతులు, ఉన్నత ఆదాయ వర్గాల వాళ్ళు ఓటు వేయకపోవటం అనేది అది క్షమించరాని నేరం కిందే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది సామాజిక బాధ్యత. మిగతా సమాజంలో మిగతా వాళ్ళకి మనం ఆదర్శప్రాయంగా ఉండవలసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, వీళ్ళు విఫలం కనుక అయితే మనం సమాజానికి ఎటువంటి సంకేతం ఇస్తున్నాం? అంచేత ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. సో ఇది తొందరగా ఈ సమావేశం 12:40కి స్టూడెంట్స్ వెళుతున్న నేపథ్యంలో రఘు గారు ఛాలెంజెస్ దీని మీద, ఈ న్యూ ఛాలెంజెస్ దీని గురించి ఆయన మాట్లాడతారు క్లుప్తంగా.
ఆయన తర్వాత దాస్ గారు మాట్లాడతారు. I will speak a few words English, then come to Telugu. Shri P.K. Dash is a former member CBDT and Director General of Expenditure. He worked in Election Commission for 5 years. He has done a lot of work. He is going to address and share his experience with us today. Shri Ramesh Kumar, Secretary CFD, Somanandeshwara Garu, Rashmi Reddy Garu, Shankar Garu, and all the responsible citizens are who have taken active interest today, and all the students who have come here. మీ అందరికీ కూడా మా సిఎఫ్డి తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. చాలా ఆసక్తికరమైన చర్చ ఇంతవరకు జరిగింది. అయితే మనం వ్యవస్థను మనం నిందించకుండా పౌరులుగా మన బాధ్యతను మనం వర్తించాలి. నేను ముఖ్యంగా యూత్ చెప్పేది అంటే ఒక విషయం, యూత్ ఫ్యూచర్ సిటిజన్స్, మీకు అంత బాధ్యత ఉంది. అందులో యూఆర్ ఆల్ లా స్టూడెంట్స్. మీరు డిబేట్ చేసుకోండి, మీరు యూ డిస్కస్. ఇందాక మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ రైజ్ చేశారు. ఫస్ట్ యూ ఓట్, then you discharge your responsibility. You discuss among yourselves, you have debates, you study the questions. మీరు అన్నారు ఇందాల క్యాండిడేట్ని లాస్ట్ 5 yearsలో ఈచ్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది ఇండియాలో కూడా విచ్ పార్టీ వేర్ ద డెవలప్మెంట్, హూ హ్యాస్ కెప్ట్ ద ప్రామిసెస్. యూ స్టడీ, ప్లీజ్ రీడ్ న్యూస్ పేపర్స్, హ్యావ్ డిబేట్స్ ఇన్ యువర్ క్లాసెస్. మీరు యూ డెవలప్ యువర్ సెల్ఫ్, డెవలప్ యువర్ పర్సనాలిటీ, డెవలప్ యువర్ అవేర్నెస్. ఇది కూడా ఈ సమావేశం కూడా మన అవేర్నెస్ పెంచడం కోసమే. యూత్లో అందరికీ కూడా మన బాధ్యతను గుర్తు చేయడం, మన అవేర్నెస్ పెంచుకోవడం, మనం మన వ్యక్తిగతంగా సంస్థపరంగా మన సామాజికంగా మనం ఏం చేయగలము అని ఆలోచించి మనం చేయడానికి అది అవకాశం. కొన్ని విషయాల్లో ఇందాక రమేష్ కుమార్ చాలా విషయాల్లో క్లారిఫై చేశారు. ఇప్పుడు స్వేచ్ఛాయుత ఎన్నికలు అవినీతికి అడ్డుకట్ట. అవినీతి అనేది దానికి ఒక పర్టికులర్ రూపం లేదు. ఎన్నో రకాలుగా మన టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో సమాజంలో మన టెక్నాలజీ మంచి కాకుండా ఇప్పుడు చూడండి సైబర్ క్రైమ్ చూడండి, టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో పాజిటివ్గా ఎంత డెవలప్మెంట్స్ వస్తున్నాయో అలాగే మన నెగిటివ్గా కూడా చాలా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టెక్నాలజీ వల్ల. కాబట్టి మనం యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ యూత్ కూడా మనం వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్. ఇదివరకు పూర్వం నేను యాజ్ డీజీ ఇన్వెస్టిగేషన్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్లో బోత్ స్టేట్స్లో మేము పోలీస్ టీమ్స్ అందరూ కలిసి మాకు ఎక్కడ సమాచారం వచ్చినా సరే వెళ్ళి మనం మానిటర్ చేసి వెనకాతలే వెహికల్ వాడు చేసి పట్టుకోవడం ఒకటి, ఆ డబ్బు ఎన్నికల్లో పంచడానికి ఉపయోగించిన డబ్బు అని మళ్ళీ ప్రూవ్ చేయాలి. అది అకౌంటెడ్ మనీ అయినా సరే ఎన్నికల్లో పన్ను ఉంచితేనే దాన్ని మనం సీజ్ చేయొచ్చు. అన్అకౌంట్ మనీ అయితే మేము ఇన్కమ్ ట్యాక్స్ చట్టం తీసుకుంటాం. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మీరు డబ్బులు పంచడం, మద్యం సారా పంచడం, మిగతావి వస్తువులు ఇస్తారు చాలామంది, అది వస్తు రూపేణ. అది కాకుండా ఇప్పుడు ఈ మధ్యన వింటున్నారు మీరు ఇది డిజిటల్గా జీపే, ఫోన్పేలో కూడా చాలామంది వాళ్ళ సన్నిహితుల ద్వారా డబ్బులు పంచడం, అది మనకు ఛాలెంజ్ ఏమండి. అలాగే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయొచ్చు, అది ఒక ఛాలెంజ్. ఇప్పుడు మీరు తమిళనాడులో కొంత మొదటారు, మనకు అన్ని చోట్ల దేశం అంతా వ్యాపించేసింది. ఇప్పుడు వస్తువులు ఇవ్వడం, మేము గెలిస్తే ఈ వస్తువులు ఇస్తాం, ఆ వస్తువులు ఇస్తాం అంటే ప్రలోభ పెట్టడం. ఆ ప్రలోభ పెట్టడానికి మనం ఇది ఛాలెంజ్. ఒక రాజకీయ పార్టీ పోటీలు పడుతున్నాయి, ఏది అన్ని ఫ్రీబీస్ ఇవ్వడానికి. వీటిని మనం ఎదుర్కోవడం అంటే ముందు మీరు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించగలిగే మనకు రావాలి, కెపాసిటీ రావాలి. మీరు స్టూడెంట్స్, యూత్, మీరు డిబేట్ చేయండి. తర్వాత ఛాలెంజెస్ గురించి చెప్తాను మరొకసారి 2 నిమిషాలు. ఈ ఎలక్షన్ ఐ థింక్ మిస్టర్ పీకే డాష్ విల్ ఎక్స్ప్లెయిన్ what are the procedures for the candidates, what they have to do, how procedures and the maintenance account, so many steps election commission has taken. వాళ్ళకి ఏ విధంగా అయితే నియంత్రణ, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు గురించి కానీ వాళ్ళ మెయింటైన్ చేసిన అకౌంట్స్ కానీ చాలా మటుకు పూర్వం కంటే ఇదివరకు కంటే చాలా నియంత్రణ ఉంది. అయితే కొత్త రకంగా వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు దొంగ మనకన్నా తెలివాడే ఉంటాడు, అలాగే ఈ తప్పు పనులు అవినీతి ద్వారా చేసేవాళ్ళు కొత్త రకమైనటువంటి పద్ధతులు కనిపెట్టి వాళ్ళు ఈ ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చట్టపరంగా చేసిన వేరేవి, చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ మనకి ఎప్పటికప్పుడు
మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో ఉన్నప్పుడు మీరు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు, ఇది చెప్తాను ఒకసారి. ఒక వైబ్రెంట్ డెమోక్రసీలో ముఖ్యంగా ఓటర్ ఎపతి అన్నారు అర్బన్ ఏరియాస్లో. ఐ రిక్వెస్ట్ ద యూత్, మీరందరూ మీ ఉండేటువంటి మీ పరిధిలో మీ బంధువులు, మీ స్నేహితులు, మీ స్టూడెంట్స్, మీరందరూ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఎన్రోల్ యాజ్ ఓటర్స్. ఐ థింక్ ఎన్రోల్ చేసుకొని ఉంటారు, లేదా మీరు చేసుకోండి అవ్వకపోతే, ఇంకా టైం ఉంది. మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహించి ఎన్రోల్ చేసుకోవడం. తర్వాత దెన్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ యూ ఓట్ ఆన్ ద డే. మీ ఫ్రెండ్స్, బంధువులు అందరినీ కూడా ఎవరైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో వాళ్ళని యూ ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ పాజిటివ్లీ టు ఓట్. మీరు ముందు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరూ యూ టేక్ ది ఫస్ట్ స్టెప్, ఇనిషియేటివ్ తీసుకోవడం. ఐ రిక్వెస్ట్ మేమందరినీ కూడా. సమస్యలు ఒక ప్రజాస్వామ్యంలో మనం అభివృద్ధి చెందే దేశాల్లో మన సమస్యలు ఉంటాయి. సమస్యను అధిగమించడానికి మనం ఒక సిస్టమ్స్ని కానీ ప్రొసీజర్స్ కానీ మనం ప్రవేశపెట్టి దాన్ని ఎలాగైతే ఛాలెంజెస్ని మనం మీట్ అవ్వాలనేదే మన ముందున్నటువంటి సమస్య. దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎక్స్పెండిచర్ కమిషన్ వికే డాష్ గారు కూడా తెలియజేస్తారు. ఆయన మెంబర్ సిబిడిటి ఐఆర్ఎస్, నేను 79 ఇది సిబిడిటి మెంబర్ పనిచేశారు. చాలా బాధ్యతాయుత పొజిషన్లో పనిచేశారు. ఇన్వెస్టిగేషన్ వింగ్లో పనిచేశారు. ఎలక్షన్ కమిషన్ 5 సంవత్సరాలు డైరెక్టర్ జనరల్ ఎలక్షన్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎలక్షన్ పనిచేశారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో వ్యవస్థాగత మార్పులు తీసుకొచ్చారు. వాటి వల్ల చాలా ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలు నా మాటల్లో కాకుండా ఆయన సాధించిన విజయాలు, ఫలితాలు, ది రిజల్ట్స్ అచీవ్డ్, ఐ థింక్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ హిజ్ ఓన్ వర్డ్స్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సే, బికాజ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ హీ విల్ ఆల్సో మనకు చెప్తారు ఛాలెంజెస్, మనం వీ కెన్ మీట్ ది ప్రజెంట్ ఛాలెంజెస్ ఆఫ్ కంట్రోలింగ్ కరప్షన్ అండ్ ఇల్లీగల్ ప్రాసెస్ ఇన్ ది ప్రజెంట్ సిస్టమ్. నేను ఎక్కువ ఇంకా చెప్పదలుచుకోలేదు. ఆ సమస్యలు చెప్పిన తర్వాత మళ్ళీ మన స్పందన ఉన్న తర్వాత ఏమంటే మనం చెప్పచ్చు ఆ విషయాల్లో. సో ఐ రిక్వెస్ట్ పికే డాష్ టు అడ్రస్ డెల్ విత్ ద keynote address on his experience working with the election commission and the present challenges before us. Thank you, Mr. Raghu, my senior colleague. Namaskaram. During your speech, I request you to throw some light on 3 important points. One is list system, proportional voting, as is in some other developed countries. It will certainly help in minimizing the influence of muzzle and money power. The second thing is, when Janta government has come after 1977, they have taken necessary steps in allotting time to all political parties at national level as state level in proportion to the votes they have got in the elections, giving an opportunity in the electoral government media. And the third point is, as you know, there was some idea, state funding of elections also. Throw some light on these 3 points. Thank you. Mr. Lakshman Reddy, Mr. Rao, Mr. Ramesh Kumar, my good friend and batchmate, Dr. Shankar, Mr. Raghu, all friends from across the society, from politics, from media, from different forums, and my young friends and brothers and sisters. I think sisters were more active with their, that's the impression I got, with their initiatives and good, keep it up. You will save the democracy together. So, friends, I'll be speaking for 20 minutes. Okay, that's good. So, I'm sorry that I can't understand Telugu or I can't speak Telugu, but I'll try to speak a very simple English language if you can understand. I appreciate the work done by Citizens for Democracy. Civil society has an important role in our society. And if democracy has ever gone into problems, it is civil society which has come up. As Election Commission former DG there, I have seen, when I joined Election Commission in 2010,
And I was the first DG, as Mr. Raghu said, first DG in expenditure monitoring, because there was no expenditure monitoring system, nor even the accounting system for the political party. Friends, you will be surprised to know that when the commission, that was 2010, when 2011 Tamil Nadu election was about to be just a few days ahead. So commission, we went with the commission to the Tamil Nadu and we addressed the civil society. And members of the civil society expressed, what election you are conducting? That was the question to election commission. That time, one formula had come to play. That formula is known as Thirumangalam formula. What is the Thirumangalam formula? The Thirumangalam is a constituency where by-election was there just before 2011. And the by-election, it was widely held that people got 5,000 rupees per vote. They distributed and the party won. So that was the formula. They said, this is the formula which is going to work. What election commission will do? What is the action on this? So I remember that day, the commission said, you stay back here till you come up with a formula. We are going back. So it was a big tension for me what to do. How we come to it, because this election commission and the laws are, can you believe there is no law relating to political party? There is not a single word in the constitution except in the 10th schedule. The constitution, which is quite silent about the political party, not a single mention except in the 10th schedule regarding defection of political party from one candidate from one party, which came much later. So this was the problem, that there is no law, and RP Act also is very limited in the legislation of the political parties. So what do I do? So what we had done, this was the response when commission was addressing the civil society. And civil society said, you do something about the Thirumangalam formula. So I stayed there for 2-3 days. I had several rounds of meeting with civil society, including many prominent members of the society then. Then I could measure the pulse of the society, and we came up with the formula, what should be done. Then we came up with elaborate guidelines, and for flying squad, then for starting squad, then for media monitoring team. Paid news was a major issue in those days. Now, then there was, even now. So there are several issues, but issues are changing, keep on changing. I mean, that is what we came up, a lot of measures which was done. The commissioner accepted. Now what happened, when we started implementing those, the next day, maybe 2-3 days after, there was a news headline in the newspaper that these measures are going to cause bloodshed in the state by many party leaders. So we were the commission was again that if it violence, then all this will be problem. So what to do? And within 2 days, there were 8 writs filed in the High Court. 8 writs were filed against these guidelines. And these writs challenge the bias of this, because there is no law, it's election commission guideline only. Election commission issued instruction, because there is no law in this regard. This is a vacuum. There is no law. That is why the problem. So, the next day, without hearing even the election commission, the judge gave a judgment. These all are illegal, violative of natural justice. So again we had problems. So we had to file a review petition. So all were suspended, all action for maybe suspended from the next day itself. And within 10-15 days, very quickly, maybe within 2-3 days, we filed the review petition. And the High Court reviewed its own judgment and said, not only this is legal, but the election commission should give proper security to the people who are on the streets to measure those. And that was a success. That is how this judiciary gave support to the commission, and that was implemented. This is how we say that these are the problems where we face as law enforcement or with the regulatory authorities. We have this problem of vacuum of the legal sphere. Legislation is much less. It's not, and no party wants to legislate on this. That is the problem. So now I'll come little bit of our past, how we started with this concept of democracy and all
although you all know. When we discuss, when the constitution debates, and before that, when it was being debated that India is going to have a democracy, do you know the many thinkers, both right-wing and left-wing and even centrist thinkers, all over the world, they expressed concern that India is going to have democracy. And on record, Lord Northbrook, then he was the member of House of Lords in UK, and he said, the exact word I'll just quote, that the wildest of dreams that can enter into human mind is that India is going to have democracy. This was the sarcasm with whom they looked at Indian democracy. But lo and behold, now 75 years, we are still having a democracy, and the largest democracy and a functional democracy. We have more voters than the whole population of Europe and the US together. Our voters number is much more. Even still, we'll have, and we have conducted successfully the elections, and people have voted, people have removed very mighty political parties, and they have elected their own parties. So we have a system in place, but there is a question mark. The question mark is our geopolitical situation. If you go a little left, Pakistan had the election commission, which had much more power than the election commission we have. They had the Chief Justice of Supreme Court as the Chief Election Commissioner. They had also the power to arrest a candidate or a political party who violates the norms. They had all these powers. But what happened? Where are they now? Now come little of our another neighbor, Afghanistan. What is happening there? Our another neighbor, I am talking the geopolitical situation where we are located. Now come little north, we have China. We know what is there. It's a People's Republic, and we know what's a republic it means. Then come down little down, Myanmar. What is happening there? And come down little down, Bangladesh. Last election you have seen, you might have read, all parties rejected, boycotted the election. And come back, Sri Lanka. So we are in a political situation, geopolitical situation, where our democracy is our merit, is our strength, but at the same time, it is hanging on a very, very, I should say, loose thread. And it is quite likely that anybody can, at any time, it can go bad. It can go the other way. But where we'll not be able to talk like this. Can you believe if it goes, now we are debating, we are expressing our views, like my sisters, girls were saying so many things about this system and about the nota and all this. We'll not be able to open your mouth if it goes. You keep your views inside. If the democracy is not there, at least there is a forum where you express your views. You give your dissent, and that is how democracy started. Voltaire said, democracy, I will uphold your right to dissent till my death. That is how you might have known the philosopher Voltaire, from where the concept of democracy came into being. The opposition, the dissent, I must tolerate till my death. I will uphold your right to dissent. But if there is intolerance of the dissent, then this concept of the essence of democracy is in problem. There must be tolerance of dissent. People must express their opinion, difference of opinion, and it should go on. It's a debate. We have an argumentative tradition in India that in religion, in a religious epic of Gita and others, you might have seen, the Krishna is explaining to Arjuna so many things. Don't go away, fight. And he's saying, no, I am not. He's arguing. I'm not feeling good. He's saying, no, you leave it to me. Now, how can I leave it to me? Whole Gita is a debate. It's going on dissent. Where till he's finally convinced, the debate, and war filled, everybody is ready to fight, and this debate is going on for 50 minutes. I am told it was going on for 50 minutes, that the debate that Krishna and Arjuna, they're saying, and Krishna is unable to convince his friend. So that is why, that is our tradition. We must have dissent, and dissent must be tolerated.
dissent must be encouraged, and that is how our democracy will survive. So with this, I will come back to I have very little time, I will come back to 3 issues. That integrity of election is the bedrock of any democracy. Now, even the electoral bond issue, you might have gone through the judgment where the Supreme Court has said that the integrity of the election is the basics, is the fundamentals. That is why they have delegalized the electoral bonds. It's a very good judgment where they have issued several issues like Mr. Ramesh was raising regarding that whether it's a voting right is a statutory right or a constitutional right. Some say it's a statutory right, some say it's a constitutional right. So these are the several issues have been debated and very nicely debated. And also they have compared it with US democracy, compared with Australian democracy, Canadian democracy. All of my friends must go through this judgment. You must read this. This judgment is a 207 pages judgment. You must go through that. It clearly depicts it, give clarity about what our democracy is. So now, the problems which are occurring now, I left Election Commission in 2015. So for 5 years, I was the DG. And after that, there are two DGPMB for 2 years, 3 years. Now, for last many years, the DG post is vacant. It is by an additional. So unless you have a position, empower the commission, then it doesn't happen. Then how the things will take place, how it will be taken further. So I will go back to few issues that is troubling now. One is as some of my friend was telling, 3 M's are problem. One is money power, second is muscle power, third is machine power. Someone was talking about EVM, about the machine power. So far as I am concerned, that these other 2 are related to the first. First is predominant is money power. Now, what is the legal position? What is the legal position about the money power in our election laws? Election laws prescribes that not only election law, in Indian Penal Code also, both, that this bribery, what is bribery? Bribery is a crime. Bribery during election is a crime, both in RP Act as well as in Indian Penal Code. What is bribery? Bribery is giving any gratification, inducement, not even giving, even promising, even assurance to give gratification, or to give some benefit to any voter for his right to exercise vote, is also bribe. You might not have taken. You have just assured, I will give this. That is also bribe. Okay. Now, it is not only who is giving is a crime, but also who is taking is also equally a crime. I have not given, but I have taken the money. I have taken the bribe. I have accepted your offer, even if I have not taken the money. I have accepted your offer. That is also a crime. But now you are all students of law. The problem is, till 2015, the Election Commission disqualified almost 5,000 losing candidates. But so far as winning candidates are concerned, after Mrs. Gandhi in that Allahabad election, 4 candidates were disqualified on the ground of excess expenditure by the Election Commission, including 2 chief ministers. One was Mr. Madhukoda, the other was Ashok Chauhan, the third was Urmilis Jadhav, and 4th was, I think, Narottam Misra of Madhya Pradesh. 4 winning candidates which were disqualified on the ground of that excess expenditure only excess expenditure, nothing else. Now the question is, since there is no law which says that Election Commission can disqualify, how Election Commission has disqualified? It has disqualified by virtue of a Supreme Court judgment in Sivaram Gowda case that probably is from your state. In that case, it is said that even filing, many candidates were not. The law says the candidate must file true and correct account in time. Now, what is true account if they don't file, or they file some zeros, or they file some farcical figures? Is it true account? So the law was silent on that, and the court decided if account is filed in time, but it is not true, you spend huge amount but give very little, you show
don't show the correct figure, it's not true account, then a candidate can be disqualified. Okay, this was the legal position. So commission using that provision disqualified, and it has been upheld by the Supreme Court also. So commission has now the power to disqualify candidates. The problem is during last 10 years, not a single, I saw the election commission website, not a single candidate has been issued notice for disqualification. That shows that either there is no evidence on record to disqualify, or the candidates have all behaved very good, very well, or the expenditure are within the ceilings. Two things can happen in this. One is either the expenditure is spent within the ceilings, which is a common knowledge. I was talking to some of you yesterday. You say that the MLAs are spending 10 crores per election now. This is the unofficial figure. Much more than that. Sorry? 50 crores. My goodness. 50 crores. The MLA election is 50 crores, imagine. So if 7 candidates in MP constituency, so how much it will be MP's ceiling? 50 into 7, 350 crores per MP. Do you think the person who is spending 350 crores, is he spending this money from his own pocket? No. Is he doing the charity like building a temple? No. Then why is he investing 350 crores? To get back how much? 3,500 crores, 10 times. So this is the scenario where we are heading towards. So all of us have to get off. Now election commission, now the issue is why they are not being disqualified. Now you raise this question. If there is law is now clear, the mechanism is clear, so much of people are on the road now to collect information, why they are not being disqualified? This is the moot question. So what is to be done? The point is, the law says that in IPC as well as RP Act, I am now an advocate, so I know this legal jurisprudence and all this evidence. It says, no, preponderance of probability will not work here. Here it is reasonable, beyond reasonable doubt. So probably, as I understand, probably the cases where it is the knowledge that 50 crore is being spent, but any evidence regarding this is not available with the commission. As a result, commission is not able to take a cognizance of these works. Probably, I'm not sure, I have left the commission long back. Probably it is the situation, I don't know what is the exact scenario, but I guess it must be the scenario because there is no evidence. Because for this, under RP Act, there can be election petition. Under Indian Penal Code, there can be arrest and all. That is a non-cognizable offense. Of course, court can take cognizance of that and arrest. But those things are not happening because of probably lack of evidence. And what is to be done now? Should we raise our hands or tie our hands on the back and cry like this, there is no law, there is none, I think? Should we do that? No. What is the alternative then? The alternative is, you all have the responsibility for this. Media and citizens, you have to gather as much evidence as possible during election and empower the enforcement authorities. These are the evidences we are giving for the expenditure. And also the enforcement agency that they take action, please be aware, and media can be very independent and investigative also, and you can follow it up whether these reports, these expenses are being shown in his accounts or not. Because when the accounts are being inspected, you can be present there. You have a right to be present when the candidates' accounts are being investigated, presented or inspected. There is after the election, you have collected evidence. After the election, maybe before, I think on 27th day of the election, after the election, there is a expenditure reconciliation meeting with the DO, where the civil society has to be there. You must be there with your evidences. These are the records which we have. These are the records which he has not shown. So he should be disqualified. Your note should go, DO should give a report that this candidate has not shown the correct account and this report should go from the DO. Most of the DO's reports are there. Everything is hunky-dory. Everything is within the ceiling. Probably because he doesn't have evidence.
So once you give evidence, he has no other go because it's in public domain. You give it in public, media will be there, everybody will be there. It will be, and the opposition will take up immediately if you have evidence. So these things we have to get up. I don't know what resources you have, how much aware you are, how much you can collect evidence, because without evidence, the case will not stand. Because these are the case beyond reasonable doubt. It's not preponderance of probability. It's beyond reasonable doubt. So you have to give evidence on this. And now the ceiling is 95 lakhs. The problem again, another area is 95 lakhs. That is for MP. And assembly is 40 lakhs. 40 lakhs and 95, and where we spend, how much we spend. Now the point is, apart from forget about this limit, how many of you can contest election? I joined very young age civil service and a class 1 officer. Even after retirement, we cannot think of 95 lakhs to spend during election. Because how many, in India, the income tax returns, if you see, only 3% of the taxpayers pay more than 1 crore income. The rest are, so 97% now we are debarred from voting, from getting elected. Because the essence of democracy, my friends, can you tell me the 2 lines, what is the essence of democracy? Can you tell me? Yes? Anybody? Anybody on this side? What is the essence of democracy in 2 lines? Yeah, please. Oh, that is okay, but how it translates? Mechanism, what is that? Correct. Exactly. This is the, everyone has equal right to be elected. Everyone has equal right to vote. My vote is same as, okay. Yeah. So this is how, now they have a meeting another, I will conclude now. This is the problem is political party has no ceiling. No ceiling for the political party. They can spend any amount. Candidate has a ceiling, but political, this is the area of vacuum. But the commission can think of whether there is any, can examine, you can raise your voice, why political parties don't have ceiling when there is, let us say 1 crore is the ceiling for the candidate. So all parties together should not have more than, let's say 2 times, 3 times, 4 times of the ceiling. So there are 545 MPs, so there should be around 545, maybe 2 times 1,000 crores. So what is the business of political parties now having 20,000 crores in their accounts? Total all political parties together. So what purpose this is going to solve? The ceiling? So these are the issues which you have to raise logically so that the courts can hear, or so that the citizens can get off. This is the demand that without, and what ceiling means when there is no ceiling on the political party. This is one issue. The second issue is that somebody was referring to Gandhi. One of the Gandhi's followers, Mr. Vaikuntha Bhai Mehta, I will share this story with you. In 1935, that limited purpose election was there. He wanted to contest election in Maharashtra. And he asked Gandhiji, Bapu, I want to contest election. Gandhi said, yes, you contest election. But condition. What is that condition? Condition is that you will not spend any money. And he contested election. He won the election with thumping majority by sending only a postcard to all the voters. This is I am contesting. Please vote. This is my ideology. And he got elected. But where are we now? You send a postcard, it will not reach the voters. Postcard has gone. So these are the issues that we are having problems. Impartiality of enforcement agencies. That enforcement agency works under particular government. Now during election, they work under the election commission. So that impartiality should be watched through that they impartially vote. Now Google Pay, Phone Pay, as Mr. Raghu was raising, that is a good thing also, that there is at least a trail. If anybody is getting any money during election time through Google Pay or Phone Pay or whatever, at least there is some trail. So it is stronger for you. You collect such evidence. Yeah, I remember when I was in election commission, there was a envelope which was sent to envelope from Tamil Nadu. One Mr. Venkataswamy or sent an envelope with 14,000 rupees cash note within that to election commission. And a letter.
sir, I have received this money last night. Somebody threw in a packet in we had two, my husband and wife, and somebody threw this money in my house just one day before the election. We don't know. So this, I don't want to keep it. I send it to Election Commission. It was a problem for us what to do with this money. Whether we'll deposit in our account or whether we'll return it to him or whether what we'll do with, and there is a full commission meeting. And finally, I think we gave it to some Prime Minister's fund or something like that, because there was I don't remember what was done after that. So like this, if the citizens stood off, then it will have a great impact on others. Now paid news. Paid news is another issue which is still troubling. Of course, printed and electronic media, there is some control. But so far as social media is concerned, it is area where it is not under control. That is still going very haywire. Now, what should be done in this? In my opinion, social media comes under the definition of poster, because the law says multiplying copies of the document. Document is maybe printed, it may be WhatsApp message, it may be anything. That comes as under the definition of poster. So if you do not have any permission, these posters need to be approved by the DO. So if they don't have approved the DO and they are circulating, this can come under the law. The legal provision can hit here, and we have to be aware. We have to acknowledge. We have to spread this message that if any WhatsApp message for a candidate or this thing, this has to be controlled. Now, freebies. A very little time. I will conclude. Freebie. When I was in the Election Commission, in fact, that drafting was. I'm very happy that Supreme Court judgment also refers to this in many places. So the freebies has been defined that public policy, if they promise anything, that is public policy is exempt from the bribe definition. But the Model Code of Conduct has been modified in 2015, and saying that if anybody promises, any party in the manifesto promises something for the voters, then he must explain how the money is to be spent, what purpose it will be spent, and where the money will be mobilized, whether any additional tax is to be done, what is the amount of revenue involved. So these clarifications have to be mentioned in the Model Code of Conduct, which has not been enforced. So the civil society role is to stand up and demand that if any freebie is given in any manifesto, it is illegal, it is violation of Model Code of Conduct because they have not given the expenditure details, where from it will be mobilized and all that. The third is elected members after being elected. It's not, the bribing is not only limited to election. After being elected, now you see here that somebody given so much money, it's going to another party, coming to this party, that party. So these things, this need again further lot of deliberation. And I will cut short here. And I hope I had few more points, but anyhow, I will circulate later. So I thank Citizens for Democracy for organizing this meeting, and I'm thankful to all of you for listening and showing some interest. That gives me hope that we are in safe hands. You are the future. You will save our democracy. Thank you. ఈ సమావేశం ముగింపుకు వచ్చింది. ముందుగా మీరింత నిబద్ధతతో చాలా ఉత్సాహంతో కూర్చున్నందుకు, ఓపికగా కూర్చున్నందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. రాష్ట్రంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విశ్వసిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లా విద్యార్థులు. మనకి ఎందుచేత ప్రమాదంగా ఉంది అంటే, రైట్ టు ప్రైవసీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఇది ఆర్టికల్స్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించింది అని చెప్పి సుప్రీంకోర్టు మనకి ఈవరకే చెప్పారు. కానీ మన తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈవరకే వాలంటీర్స్ ద్వారా వ్యవస్థల చేతిలో ఉంది. మనం ఎవరం, మన కుటుంబం ఏంటి, మన నేపథ్యం ఏంటి, మన సామాజిక నేపథ్యం ఏంటి, మన వృత్తి ఏంటి, మనం ఇంతకుముందు ఎలా ఓటు చేసాము, ఈ తాలూకు అన్ని పూర్తి వివరాలు ఈవరకే సేకరించి పెట్టారు. ఓటర్ ప్రొఫైలింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరగటం అనేది ఇది నేరపూరితము, కుట్రపూరితము. ఇది ఆర్టికల్ 14, 19, 21 రైట్ ఫర్ ప్రైవసీకి వ్యతిరేకం అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేక సందర్భాల్లో చెప్పింది. రెండవది రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా మీ అందరికీ తెలుసు. ఆర్టికల్ 12 ద్వారా మనకి రూల్ ఆఫ్ లా అనేది సంక్రమించింది.
చట్టం అందరినీ సమదృష్టితో, వివక్ష అనేది ఉండకూడదు. కానీ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా పక్షపాత ధోరణిలో పనిచేస్తుంది. దీనికి నిదర్శనం సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్ అయిపోయిన నేపథ్యంలో 2 రాజకీయ కార్యకర్తల్ని ప్రత్యర్థులు హత్య చేయటం రూల్ ఆఫ్ లా రాష్ట్రంలో విఫలమైంది అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావిస్తూ ఉంది. 3వది రైట్ ఫర్ ఫ్రీడమ్. ఇది ముఖ్యమైంది. ఇది ఆర్టికల్ 19(22) ద్వారా మనకి సంక్రమించింది. ఈరోజు మన ఓటు మనం స్వేచ్ఛగా వేసుకోలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీనివల్ల మన రైట్ టు ఫ్రీడమ్, మన ఓటు హక్కు కూడా మనకు లేదు. తిరుపతిలో జరిగిన సంఘటన కనుక చూసినట్లయితే 35,000 ఓట్లు దొంగ ఓట్లు కుట్రపూరితంగా, నేరపూరితంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకున్న నేపథ్యంలో రైట్ టు మన ఫ్రీడమ్ కూడా ప్రమాదంలో పడింది. ఈ కారణాల చేత ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఒక విషమ పరిస్థితిలో ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒకటే మార్గం, ఓటర్లలో చైతన్యం. అందరూ తమ నిర్భయంగా తమ బయటకు వచ్చి నా ఓటు నేను ఉపయోగిస్తాను, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగిస్తాను, నా భవిష్యత్తు ఉపయోగించుకుంటాను అన్న నినాదంతో కనుక ఒక నిశ్శబ్ద విప్లవం ఏదైతే మొదలైందో అది ఎన్నిక రోజు ఒక కార్యాచరణ ప్రణాళికగా కనుక ముందు కనుక వచ్చినట్లయితే ఏ దుష్టపూరితమైన శక్తి కూడా అప్పుడు అడ్డుకోలేదని భావిస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మిమ్మల్ని అందరూ కూడా మీ ఓటు హక్కు రక్షించుకోండి, మన ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన పీకే దాస్ గారు కాంట్రిబ్యూషన్, ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ నియంత్రణకి ఈయన రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఉంటుందో అంతటితో ఆగిపోయింది. దాని కనుక ముందుకు కనుక తీసుకెళ్ళినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయి. నేను పీకే దాస్ గారిని, ఆయన కాంట్రిబ్యూషన్ని నేను సభాముఖంగా శ్లాఘిస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన లా స్టూడెంట్స్ కొన్ని స్లోగన్స్ తీసుకొచ్చారు, వెనక ఉంచండి. జస్ట్ ఒక ఫోటో తొందరగా. ఇద్దరు చనిపోవడం కార్యకర్తలను చంపేయడమే కాదు, అసలు స్వయంగా ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ అమ్మా తొందరగా బాబు పాప పాప తొందరగా వినపడలేదు జనాలకు. దారుణంగా ఉంది. ఇదే చైతన్యానికి మనలో ఉన్న రాష్ట్రంలో ఉన్న చైతన్యానికి ఇదే నిదర్శనంగా భావిస్తా ఉన్నాను.
చెప్పండి. నేను అక్కడ చెప్పాను చాలా. చెప్పరా చెప్పు, మీ నాన్నకు వీడియో పంపిద్దాం. టీవీలో వస్తుంది చూసుకోవచ్చు. వీడియో ఎందుకు హలో స్టాండ్ ముందర నుంచో, నేను వెనకాల నుంచి ఉంటా. షటప్ అంటాం. ఓటు అనేది ఎంత వాల్యుబుల్ అయింది ఈరోజు? ఫస్ట్ సార్ ఓటేస్తున్నారు కదా, ఎంత వాల్యుబుల్ అయింది, ఎట్లా అనిపిస్తుంది? మేము లా స్టూడెంట్స్ కాబట్టి మా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ అని ఆయన ఎలక్షన్ కమిషనర్గా ఉండి ముఖ్యమంత్రులతో సహా ప్రధానమంత్రితో సహా కూడా ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా తన విద్యుక్త పరిధిని దాటుతూ ఉంటే హోల్ ఇండియా మనకి ఇప్పుడు 5 ఇయర్స్లో మా ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఎవరైతే మంచిగా మా డెవలప్మెంట్కి సహకరిస్తారు అనిపిస్తుందో వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళకి ఓట్ చేస్తాం. కన్ఫ్యూజ్ అవుతాం, బట్ కొన్ని అంటే వాళ్ళు చెప్పే దాని ద్వారా మనకి తెలుస్తుంది, మనకు ఆ సెన్స్ ఉంటుంది వాళ్ళు చేస్తారా లేదా. ఇంతకుముందు వాటి బట్టించి కొన్ని ఉంటాయి కదా ఎక్స్పీరియన్సెస్ పట్టించి వాటి బట్టి చేసుకో. ప్రణతి, శివ ప్రణతి మెయిన్గా యూత్ కీ రోల్ పోషిస్తుంది. దగ్గర దగ్గర చాలా మంది, కొన్ని లక్షల మంది మొదటిసారి ఓటైపోతున్నారు. ఓటు ఒక ప్రాధాన్యత. సో ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 ఇయర్స్కి వన్స్ ఒకసారి వస్తుంది. ఒకసారి ఓట్ అనేది వేసినప్పుడు నీ 5 ఇయర్స్ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. మనము ఏంటి వాళ్ళ యొక్క పాలసీస్, వాళ్ళ ఎన్నికలు చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ప్రామిసెస్ అనేది రిలీజ్ చేస్తారు కదా సార్, వాటి బేస్ బట్టి అవి కరెక్టో కాదో, లేదంటే వాళ్ళ ప్రీవియస్ టెన్యూర్లో ఏవైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిసెస్ అనేది ఫుల్ఫిల్ చేశారా, అసలు పాటించారా, ఎంతవరకు పాటించారు, వాళ్ళన్నీ చేశారా లేదా అని చెక్ చేసుకొని, ఈవెన్ చాలా సోషల్ మీడియాలో అవేర్నెస్కి రికార్డింగ్ కూడా చేశారు వీడియోస్. ఇవన్నీ కొంచెం యూత్ అయితే ఇలాంటివి ఎక్కువ ఫాలో అయ్యి చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు వీళ్ళే రావాలి వీళ్ళు వద్దు అని. కొంచెం యూత్ని పాలిటిక్స్లో ప్రోత్సహించి రావాలనుకుంటున్నాం సార్. లౌకిక సార్. దీపిక జాబ్స్ వస్తాయి. అందరికీ నమస్కారం. ఇది మొదటి ఓటు అనమాట. సో అంటే కరెక్ట్ లీడర్ని ఎన్నుకోవాలి. అలాగే అంటే కరెక్ట్ లీడర్ అంటే మాకు జాబ్స్ రావాలి. అంటే మన స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాజ్ ఏ లా స్టూడెంట్గా మేమేం చెప్తామంటే మంచి లీడర్షిప్ ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మేము ఎలక్ట్ చేసుకుంటాం. అంటే భగవద్గీత శ్లోకం ప్రకారం ధర్మ సంస్థాపనార్థం కోసం మనం అంతా పనిచేయాలి. అంటే ధర్మాన్ని అంటే మనం మొత్తం స్థాపించవసరం లేదు, అంటే కొంచెమైనా మనం ధర్మాన్ని నిలబెట్టాలి. సో అలా కొంచెం ధర్మం చేయడం, ధర్మం న్యాయం ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి సార్. కావ్యప్రియ.
ఒక 2 minutes సార్ కొంచెం ఇటు సరిపోద్దులే లేదు ఇక్కడ చూసుకో బాబు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఆయా రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే అధికార పార్టీకి చెందిన పార్టీ నేతలు మాత్రం రాష్ట్రంలో వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో హైకోర్టు అక్షింతలు వేసింది. ఈ ఎన్నికల నిర్వహణ కానీ లేకపోతే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానీ వాలంటీర్లు వినియోగించొద్దంటూ కూడా హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆ అధికార పార్టీ నేతలు కానీ లేకపోతే వాలంటీర్లు కానీ హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పాటించకుండా యథేచ్ఛగా అధికార పార్టీ నాయకుల ప్రచార కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొంటున్నారు. దీని మీద మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనతో మాట్లాడేస్తా. చెప్పండి, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా సరే ఆ ఆదేశాలను అధికారులు కానీ లేకపోతే ఇటు అధికార పార్టీ నేతలు కానీ వాలంటీర్లు కానీ పట్టించుకోకుండా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు వాలంటీర్లు, ఎలా చూస్తారు? ఫిబ్రవరి 1 నాడు ఎలక్షన్ కమిషన్ ఒక ముఖ్యమైన ఆదేశాలు విడుదల చేసింది. దాని ప్రకారం వాలంటీర్లని ఎలక్షన్ ప్రక్రియలో పూర్తిగా దూరంగా ఉంచాలి అని. కానీ ఇక్కడ నష్టం ఎందుకు జరిగిందంటే ఈ ఆదేశాలు తిరిగి జిల్లా కలెక్టర్లకు చేర్చడంలో రాష్ట్రంలో ఉన్న సీఈఓ గారు 6 వారాల టైం తీసుకుని 14 మార్చిన మాత్రమే 6 వారాల తర్వాత ఇచ్చారు. ఈ ఉదాసీన వైఖరితో రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు వీరందరూ కూడా వాలంటీర్స్ని రాజకీయ కార్యక్రమాలకు వాడుకోవాలి, మాకు అవసరం అని చెప్పి అనేక రకాల ప్రకటనలు చేసిన నేపథ్యం మీ అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అవ్వాతాతలను స్వయంగా దగ్గరుండి వీళ్ళని తోడుకు వెళ్ళాలి, తోడుకుని వెళ్ళి ఓటు వేయించాలి అని చెప్పేసి ఆయన సూచన కూడా చేశారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రఘుజీ ఒక్క నిమిషం. రాష్ట్రంలో మళ్ళీ మొత్తం టేక్ లేదు, మొత్తం చెప్తా. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థుల మేరకు, ఒక్క నిమిషం ప్లీజ్ కొంచెం సైలెన్స్. ఎన్నికల సంఘం రాష్ట్రంలో రాజకీయ పార్టీల దగ్గర నుంచి ప్రజా సమాజాల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞప్తికి స్పందించి ఫిబ్రవరి 1 నాడు ఒక ముఖ్యమైన ఆదేశాలు విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలకి వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉండాలి అని ఒక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఉదాసీన వైఖరితో వ్యవహరించి రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు 14 మార్చి అంటే సుమారు 6 వారాల తర్వాత ఈ ఉత్తర్వులను తెలియజేయటం జరిగింది. ఈ ఉదాసీన వైఖరి మూలంగా జరిగిన నష్టం ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వాలంటీర్లు అవ్వాతాతల్ని తోడుకుని వెళ్ళి ఓటేయించాలి, ప్రతి బూత్లో కూడా మనకు 60% రావాలి అని చెప్పేసి వారు చెప్పినట్లు పత్రికాముఖంగా వచ్చిన సంగతి మీరందరూ కూడా గమనించుంటారు. ఇంకొక సీనియర్ మంత్రి అయితే సివిల్ సర్వీస్ నిబంధనలు వాలంటీర్స్కి వర్తించవు, వారు ఎలక్షన్ ఏజెంట్స్గా కూడా కూర్చోవచ్చు అని చెప్పేసి ఒక సూచన చేసింది కూడా మీరు కూడా పత్రికాముఖంగా చూసుంటారు. ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయమని చెప్పేసి మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వ్యక్తం చేసిన అభిప్రాయాలని దృష్టిలోకి తీసుకోమని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఆదేశించిన నేపథ్యంలో హడావిడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఎన్నికల విధులకి ఇప్పుడు వీళ్ళ వాలంటీర్స్ని దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక మెమో ఒకటి జారీ చేశారు. ఇది కంటి తుడుపు చర్యగా ఉంది కానీ నిబద్ధతతో కూడింది లేదు, వాలంటీర్స్ పాత్రని నిరోధించేలాగా లేదు అని చెప్పేసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావించింది. ఎందుకంటే అదే చీఫ్ సెక్రటరీ గారు ఈ
పెన్షన్స్ డిస్ట్రిబ్యూషను ఇవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారానే జరుగుతాయి అని చెప్పేసి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇది ఒక అవకాశంగా తీసుకుని వాలంటీర్స్ ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించడమే కాకుండా ఓటర్ల మీద ఒత్తిడి తీసుకురావటం, రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం మనం చూసాం. పట్టుబడిన ఏదో కొద్ది మందిని మాత్రం తప్పనిసరైన పరిస్థితిలో సస్పెండ్ అయితే చేస్తున్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏం భావిస్తుందంటే ఎంసీసీ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల పాత్రని పరిమితం చేయండి, రేషన్ డిస్ట్రిబ్యూషన్కి కానీ తర్వాత పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వీళ్ళ పాత్ర ప్రమేయం ఏమాత్రం ఉండటానికి వీలు లేదు అని చెప్పి భావిస్తోంది. అంతేకాదు ముందు రోజుల్లో వాలంటీర్స్కి ఓటర్లకి ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండటానికి అవకాశం లేకుండా వారి మూమెంట్స్ మీద కూడా నియంత్రణ వహించాల్సిన సమయం కూడా వచ్చింది. దీని గురించి విధి విధానాల గురించి మా సూచనల్ని నిర్దిష్టమైన సూచనల్ని చెప్పడానికి ఈరోజు ఇప్పుడు 2 గంటలకి సీఈఓతో ఒక సమావేశం కూడా ఉందని చెప్పి వారు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించబోతున్నాం. ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరబోతున్నాం. ఈ వాలంటీర్ల మీద పర్యవేక్షణ అంటే అది సాధ్యపడేదైనా సార్, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 2 లక్షల మంది 3 లక్షల మంది వాలంటీర్ల వరకు ఉన్నారు. వీరందరి మీద పర్యవేక్షణ చేయాలంటే అది సాధ్యమయ్యే పని? సాధ్యమైందే. వీళ్ళని రోజు వచ్చి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్కి పరిమితం అవ్వండి, బయట ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని ఒక ఆర్డర్ కనుక ఇస్తే తప్పనిసరిగా వీళ్ళని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు వారికి తాయిలాలు ఇవ్వడం కానీ లేకపోతే బహుమతులు ఇవ్వడం కానీ కూడా చేస్తూ ఉన్నారు. హైకోర్టు చెప్పినా సరే వీళ్ళని ఎన్నికలకు ఉపయోగించేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఏ రకంగా చూస్తారు? ఇది తప్పనిసరిగా హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లో స్పందించి చర్య తీసుకోవాల్సింది స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, స్థానికంగా ఉండే రిటర్నింగ్ ఆఫీసర్సు, తర్వాత సీఈఓ. తర్వాత నేనేమంటున్నానంటే సిఎఫ్డి తరఫున ఇటువంటి లోటుపాట్లన్నీ విజిల్ మీకు అందుబాటులో ఉంది. విజిల్ ద్వారా ఈ జరుగుతున్న విషయాలు, జరుగుతున్న అక్రమాలని వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి. విజిల్ ద్వారా గనక మీరు రుజువులు గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నేను కూడా విజిల్ని ఉపయోగించి ఈ ఎంసీసీకి విరుద్ధంగా జరిగిన ప్రచార కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని ఈస్ట్ గోదావరిలో జొన్నాడులో జరిగిన దాంట్లో అడ్డుకున్నాను. అంచేత మనం కూడా క్రియాత్మకంగా వ్యవహరించాలి. ఉదాసీన వైఖరితో చూడొచ్చు. జరుగుతున్న లోపాలు విజిల్ ద్వారా తీసుకురండి, ఈ అక్రమాలకి అడ్డుకట్ట వేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనదని చెప్పినా వాళ్ళు ఇంటి దగ్గర ఉండి పరిస్థితులను చక్కబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్లు ఉండటం వలన ఆ 50 ఏళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా వాలంటీర్ల దగ్గర ఉంది. ప్రస్తుతం ఆ వాలంటీర్లు ఆ డేటాను బేస్ చేసుకొని ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం లేదంటారా? ఉంది, ఉంటుంది. అందుకనే వాలంటీర్స్ని వాళ్ళ మీద ప్రత్యక్షమైన చర్యలు తీసుకుని వాళ్ళ మూమెంట్స్ని ఎలక్షన్ టైంలో నిరోధిస్తే దీనికి అడ్డుకట్టబడుతుంది. ఈ ఎన్నికల్లో వాలంటీర్ల రాజకీయ సభలు కానీ సమావేశాలు కానీ పాల్గొనకుండా ఏదైతే వాలంటీర్లను ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనకుండా హైకోర్టు ఫిబ్రవరి 1న తీర్పు వెలువరిస్తే దాన్ని మార్చి 6 వరకు కూడా కొంత కాలయాపన చేయడం వల్ల రాష్ట్రంలో దుస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజకీయ పార్టీలతో కానీ లేకపోతే ప్రచారంలో కానీ పాల్గొనకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉన్నా కొంత నిర్లిప్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే వాలంటీర్లు ఇష్టానుసారంగా కూడా ఈ రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది కోర్టు ధిక్కరణకి వస్తుందంటూ కూడా రమేష్ కుమార్ చెప్తున్నారు. ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం కూడా స్పందించి వాలంటీర్ను సాధ్యమైనంత వరకు కూడా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.
జుడిపించి నీ హద్దులు దాటుతున్నావు, ఈ హద్దుల లోపల ఉండాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఎన్నికలు చక్కగా జరిగేటటువంటి పరిస్థితి కల్పించాడు. అట్లాగే సామాన్యుడికి ఒక భయాన్ని కూడా కలిగించాడు. మనం పొరపాటు చేస్తే డబ్బు అక్రమంగా ఉపయోగించినా లేకపోతే మజిల్ పవర్ ఉపయోగించిన 1000 కళ్ళతో మనం గమనించబడతా ఉంటాము అని చెప్పి భయాన్ని కల్పించగలిగాడు. మరి ఆ పరిస్థితులు ఈనాడు జరగటల్లా. అప్పుడు వరకు 2 రోజుల ముందు వరకు హడావుడి చేస్తూ ఉంటారు పోలీసు యంత్రాంగం, కానీ ఆ చివరి 2 రోజుల కళ్ళు మూసుకుని మీ ఇష్టం బాబు, ఏం చేసుకుంటారు చేసుకోండి అని వదిలేస్తామన్న పరిస్థితులు కూడా అనుభవంలో మనం గమనించాలని ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఆ ఎన్నికల గురించి మరి లోగడ గోస్వామి కమిటీ రిపోర్ట్ కానీ, జస్టిస్ తార్కుండే కమిటీలు కానీ ఎన్నో విలువైనటువంటి సూచనలు చేసినటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టి